ఎప్పుడు కూడా బ్యూటీతో పాటు ఇన్నర్ బ్యూటీ మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. నా అరోమా థెరపీ పవర్ పాయింట్ కోసం నేను అడుగుతున్నాను, కొంచెం అది వేయగలుగుతారా? మ్యామ్ యాక్చువల్లీ రమణి గారి బికాస్ ఆఫ్ నెట్వర్క్ ఇష్యూ షీ లాగ్డ్ అవుట్. ఒక 5-10 minutes. Can you give me your number? I'll share to you. Yes madam. Shall I tell you my mail ID? Yeah. Any place? Yes madam. Madhuri Priya, MADHURI. Okay. PRIYAA @gmail.com. @gmail.com. Yeah. Can you just share it? Yes madam. Yeah. సో అరోమా థెరపీ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు అరోమా థెరపీని ఒక హోలిస్టిక్ థెరపీ లాగా చూడాలి. హోలిస్టిక్ అంటే ఏంటి? హోబోస్ అనే మాట గ్రీక్ నుంచి బయటకు వచ్చింది. హోబోస్ అనేది గ్రీక్ వాళ్ళు ఎలా చేసుకొచ్చారంటే మొత్తం టోటల్ గా హోలిస్టిక్ గా బయటకు వచ్చిన దాన్ని హోలిస్టిక్ ట్రీట్మెంట్ ని మనము అర్థం చేసుకోవాలి. అంటే అది మన మైండ్ ని, బాడీని, స్పిరిట్ ని, అలాగే మన ఎమోషన్స్ ని ట్రీట్ చేసే ఒక పద్ధతి. అరోమా థెరపీ అంటే ఏంటి అంటే అది సుగంధం. అరోమా అనేది ఏంటంటే సుగంధంతో, సుగంధ ద్రవ్యాలు, సుగంధ తైలాలు, పర్ఫ్యూమ్స్, వీటన్నిటికీ మనం అరోమా అనే మాట ఇస్తూ ఉంటాం. అరోమా అనే మాట కూడా మీకు గ్రీక్ లోంచే వచ్చిందండి. ఓకే, ఆ అరోమా ఏంటి? మన థెరపీ మొక్కల్లోంచి, వాటి వేళ్ళల్లోంచి, బెరడుల్లోంచి, అలాగే పువ్వుల్లోంచి, ఆకుల్లోంచి, కాయల్లోంచి, రెక్కల్లోంచి, అన్నిటి నుంచి కూడా మనం తీసుకుని ఆ ఆయిల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఆ తర్వాత మనము యూస్ చేసుకుంటూ ఉంటాం. ఆ పద్ధతిని అరోమా థెరపీ అనే పద్ధతిగా మనం పిలుస్తూ ఉంటాం. అరోమా థెరపీ అనేది ఒక పవర్ఫుల్ సైన్స్. అంటే ఇది పవర్ఫుల్ సైన్స్ అని ఎందుకు చెప్తున్నానంటే అది కంపల్సరీగా మనకి ప్రూవ్ అయింది. అట్ ద సేమ్ టైం చాలా మంది దాన్ని యాక్సెప్ట్ చేసిన ట్రీట్మెంట్ కాబట్టి అది ఒక పవర్ఫుల్ సైన్స్ గా మనము వ్యవహరిస్తున్నాం. అరోమా పవర్ఫుల్ సైన్స్ అవటమే కాకుండా అది కాన్షియస్ గా, హార్మోనియస్ గా మన మైండ్ మీద, బాడీ మీద, సౌండ్ మీద ఒక స్పిరిచువల్ కనెక్షన్ ఇవ్వడానికి, ప్రాసెస్ చేయడానికి యూజ్ చేసే ఆయిల్స్ ని అంటాం. సో అది ఒక సైన్సే కాకుండా ఒక ట్రీట్మెంట్ గా మనం చూడొచ్చు, రైట్? అరోమా థెరపిస్ట్ అనే పర్సన్ ఎవరు అంటే ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ ని డెలివర్ చేసే పర్సన్ ని అరోమా థెరపిస్ట్ అంటారు. సో అరోమా థెరపీ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం సలూన్స్ లో, వాటిలోనూ ఎవరు పడితే వాళ్ళు అరోమా ఆయిల్స్ తీసుకుని యూస్ చేస్తూ ఉంటారు. వేరే అలాగా అరోమా ఆయిల్స్ యూస్ చేస్తూ ఉంటే మనము హాని కూడా చేయగలిగే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి మేలు చేయటమే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మ్యూట్ లో ఉన్నారు రమణి గారు. మ్యూట్ లో ఉన్నారు. లావణ్య మాట్లాడుతున్నావా అని అడుగుతున్నా. ఇంకెవరైనా మాట్లాడితే మేడం కూడా బిజీగా ఉంటారు. ఇంకొక 1 or 2 minutes లో చేద్దాం. అందరికి బాగా చాలా ఎక్సలెంట్ గా చెప్పడం అందరికి బాగా నచ్చింది. లావణ్య మాట్లాడతావా? సరే మేడం. ముందుగా అందరికి హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. సో నా పేరు లావణ్య. మేడం ఏదైనా అడగాలనుకుంటున్నా, నెక్స్ట్ సెషన్ కాదు, మేడంకి మాట్లాడాలనుకుంటున్నావేమో అని అడుగుతున్నా. ఓకే అండి. అది కాంప్లెక్షన్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఏం చేయాలండి? ఫస్ట్ థింగ్ కాంప్లెక్షన్ మనని పైనుంచి దేవుడు కిందకి పంపించినప్పుడు ఒక ప్రోగ్రామ్ తోటి పంపిస్తారు. ఓకే, అది మనం యాక్సెప్ట్ చేయాలి. మనము ఎలా ఉన్నామో అలా బాగున్నాము అన్నది మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తే మనలో గ్లో స్టార్ట్ అవుతుంది. తర్వాత దాని తర్వాత ఉన్నదాన్ని మనం మెరుగులు దిద్దుకోవాలి. లేని దాని గురించి పరుగులు పెట్టకుండా ఉన్నదాన్ని మెరుగులు దిద్దుకోవాలి. సో ఇప్పుడు మీకు కాంప్లెక్స్, ఎందుకంటే ట్యాన్ అనేది పట్టేస్తుంటాం మన స్కిన్ లో. ఎలాగంటే డెడ్ సెల్స్ తయారైపోతూ ఉంటాయి.
ప్రతిరోజు కూడాను మన స్కిన్ ఏంటంటే వీ హ్యావింగ్ అరౌండ్ 3 మెయిన్ లేయర్స్ ఆఫ్ ద స్కిన్. ఆ 3 మెయిన్ లేయర్స్ లో ఎపిడర్మిస్ మీద మనకి చాలా డెడ్ లేయర్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. సో ఆ డెడ్ లేయర్స్ అనేవి మనం రిమూవ్ చేసుకుంటూ ఉంటే అడుగునున్న స్కిన్ పైకి రావడానికి, గ్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. అది మనము కాన్సన్ట్రేట్ చేయాలి. లోపల ఉన్న స్కిన్ ఎప్పుడు కూడా ప్రొటెక్టెడ్ గా, నరిష్డ్ గా, మాయిస్ట్ గా, తేమగా ఉంటుంది. పైన ఉన్న స్కిన్ మాత్రమే స్పైకీగా, లైక్ ఇప్పుడు ఎవరైనా ఒక యుద్ధ భూమికి వెళ్ళారనుకోండి, ముందర ఎవరు వెళ్తారు? సైనికులు వెళ్తారు. ఎలా వెళ్తారు? బల్లాలు, కత్తులు గుచ్చుకుని వెళ్తుంటారు. సో మన చర్మాన్ని కూడా కాపాడుకోవడానికి డెడ్ స్కిన్ ఏమవుతుందంటే స్కేల్ స్కిన్ తయారైపోతుంది, స్పైకీగా తయారైపోతుంది, ములుములుగా, పొడుసులుగా తయారైపోతుంది. ఎప్పుడైతే డ్రైగా ఉంటుందో, డీహైడ్రేటెడ్ గా ఉంటుందో స్కిన్ ట్యాన్ అయిపోయి, డార్క్ అయిపోయి, నల్లగా అయిపోయినట్టు మనం కనపడుతుంటాం. సో అది క్లీనింగ్. ఎంతసేపు మీరు ఎక్స్ఫోలియేషన్ చేసుకుంటూ ఉంటే ఆ స్కిన్ ఏమవుతుంది అంటే సాఫ్ట్ అవుతుంది. పైన స్కిన్ పోతుంది కదండి, సాఫ్ట్ అవుతుంది. ఆ తర్వాత మీకు నరిష్డ్ గా తయారవుతుంది. సో నరిష్ చేసుకోవడానికి మనం ఆల్మండ్ ఆయిల్ యూస్ చేయొచ్చు. అరోమా ఆయిల్స్ మనకి చాలా ఉన్నాయి. రోజ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, ఆ తర్వాత శాండిల్వుడ్ ఆయిల్, జెరేనియం, ఇట్లాంటి ఆయిల్స్ మనము క్యారియర్ ఆయిల్స్, మళ్ళీ వీఆర్ హ్యావింగ్ క్యారియర్ ఆయిల్స్. క్యారియర్ ఆయిల్స్ లో మిక్స్ చేసుకుని అప్లై చేసుకుంటుంటే నైట్ టైం, డే టైం కి మన స్కిన్ స్లోగా రికవర్ అవుతుంది. మన స్కిన్ అన్ని చేసుకోగలుగుతుంది. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలంటే అవర్ స్కిన్ ఇస్ రికవర్ చేసుకోగలదు. దానంతట అది రికవర్ చేసుకోగలదు, బాగు చేసుకోగలదు. మనం దానికి టైం ఇవ్వాలి. మనం టైం ఇవ్వకుండా ఆ స్కిన్ ని ఎక్కువ హరాస్ చేసేస్తూ ఉన్నాం అనుకోండి, అది మన్ని ఏడిపిస్తుంది. చాలా మంది ఇప్పుడు నేను చెప్పదలుచుకుంటున్నాను, వైటనింగ్ ట్రీట్మెంట్స్ అని వెళ్తూ ఉంటారు. వైటనింగ్ ట్రీట్మెంట్స్ కి వెళ్ళినప్పుడు ఏమి ఇస్తారంటే ఒక స్టెరాయిడ్ క్రీమ్ ఇచ్చేస్తుంటారు. బెట్నోవేట్, టినోవేట్, ఇట్లాంటి క్రీమ్స్ ఇచ్చేస్తుంటారు. ఆ క్రీమ్స్ వల్ల టెంపరీగా పైన ఉన్న స్కిన్ గ్లో వస్తుంటుంది, కానీ పర్మనెంట్ గా వాళ్ళు లాస్ చేసుకుంటూ ఉంటారు. లైక్ స్కిన్ పడిపోతూ ఉంటుంది, స్కిన్ నుంచి హెయిర్స్ రావడం వల్ల, గడ్డలు మీసాలు పెరగడం వల్ల, ఇది పెద్ద ప్రాబ్లమ్. పింపుల్స్ రావడం వల్ల ఉంటాయి. సో ఇట్లాంటి స్టెరాయిడ్ క్రీమ్స్ కి వాటికి వెళ్లకుండా మంచి నరిషింగ్, మాయిశ్చరైజింగ్, వైటమిన్ సి, వైటమిన్ బి, వైటమిన్ ఏ, ఈ 3 చాలా అవసరం మన స్కిన్ గ్లో రావాలి అంటే. విటమిన్ బి బ్రైటన్ చేస్తుంది, విటమిన్ ఏ యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, వైటమిన్ సి మనకి గ్లో ఇస్తుంటుంది. సో ఈ 3 కాంబినేషన్ ఉన్న క్రీమ్స్ తీసుకుని, అంటే ఇప్పుడు అరోమా ఆయిల్స్ కి వెళ్ళండి. ఈ వైటమిన్ ఏ లో ఏ అరోమా ఆయిల్ ఉంది, వైటమిన్ బి లో ఏ అరోమా ఆయిల్ ఉంది, వైటమిన్ సి లో ఏ అరోమా ఆయిల్ ఉంది. వైటమిన్ సి అంటే సిట్రస్ ఫ్రూట్స్. సో ఎనీ సిట్రస్ ఆయిల్, లైమ్ గానీ ఏదైనా తీసుకోండి, ఒక డ్రాప్. వైటమిన్ బి ఉన్న ఆయిల్స్ ఒకటి తీసుకోండి. వైటమిన్ ఏ ఉన్న ఆయిల్స్, అంటే వైటమిన్ ఏ దేనికి ఉంటుంది? ఎల్లో, ఆరెంజ్ ఫ్రూట్స్ లో ఉంటుంది. సో ఎల్లో కలర్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఆయిల్ తీసుకోండి. బి లో ఏవైతే ఉంటాయో, బి అంటే మళ్ళీ విటమిన్ బి దేంట్లో ఉంటుంది? రైస్ బ్రాన్స్ లోను, పప్పు దినుసుల్లోను, మన వాటిని ఏమంటారు, మన వంటింట్లో ఉండే పోపులు పెట్టి చూసుకోండి, అన్ని అందులోనే ఉంటాయి. ధనియాలు, సిన్నమన్, ఓకే, లావెండర్, ఇలాంటి దాంట్లోంచి ఒక ఆయిల్ డ్రాప్ తీసుకోండి. ఈ 3 డ్రాప్స్ తీసుకుని మనము ఒక మసాజ్ క్రీమ్ లో గానీ, ఒక జెల్ లో గానీ అప్లై చేసుకుంటే మీకు బ్రైటనింగ్, ట్యాన్ రిమూవల్ వస్తుంది. స్కిన్ రిపేర్ అవుతుంది, రిస్టోర్ అవుతుంది, రీజనరేట్ అవుతుంది. అప్పుడే మన స్కిన్ మనకి అందంగా కనిపిస్తుంది. మీరు ఏదైనా సరే ఒక రోజు చేసాము ఇంకా మళ్ళీ మర్చిపోయి 10 రోజుల తర్వాత చేసాము అంటే కాదు. ఇట్ షుడ్ కమ్ ఇన్ టు ప్రాక్టీస్. ఎవ్రీ డే ఒక రిచువల్ లాగా, పొద్దున్న లేచి మనం దేవుడికి దండం ఎలా పెట్టుకుంటామో అలాగా ప్రతిరోజు మనము రాత్రి పడుకునేటప్పుడు ఫేస్ క్లెన్జింగ్ చేయాలి, టోనింగ్ చేయాలి, నరిషింగ్ చేయాలి, డే టైంలో ప్రొటెక్షన్ చేయాలి. అంటే క్లెన్జింగ్ పైన ఉన్న డెడ్ లేయర్స్ క్లీన్ చేస్తుంది. టోనింగ్ అనేది ఏదైతే ఓపెన్ పోర్స్ అవి ఉన్నాయో, ఏదైతే మన స్కిన్ క్లెన్జింగ్ వల్ల ప్రాబ్లం. ఇప్పుడు క్లెన్జింగ్ అంటే ఏం చేస్తుంది? పైన ఉన్న ఆయిల్స్, న్యాచురల్ ఆయిల్స్ రిమూవ్ చేసేస్తూ ఉంటుంది. టోనింగ్ అనేది మళ్ళీ రిస్టోర్ చేస్తుంటుంది, మన స్కిన్ pH బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తుంటుంది. ఆ తర్వాత నరిషింగ్ అనేది ఒక మంచి నరిషింగ్ క్రీమ్ పెట్టుకుని డే టైమ్ సన్ స్క్రీన్ మాత్రం కంపల్సరీగా యూజ్ చేసి చూడండి. ఒక 1 month మీరు ఎవ్రీడే చేశారంటే మీ స్కిన్ మీరే గుర్తుపట్టుకోలేనంత బాగా తయారవుతుంది. ఎందుకంటే మన స్కిన్ అది బౌన్స్ బ్యాక్ చేస్తుంది. కంపల్సరీగా
అది దాని డిఫరెన్స్ ని చూపిస్తుంది. సో ఇది పెద్ద ఎక్కడి నుంచో నేర్చుకోవాల్సింది కాదు, మనము జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సింది. అది ఒక అలవాటుగా మార్చుకోవాలి. స్కిన్ ని మనము కాపాడుకోవడం అనేది. దేవుడు అందరికీ మంచి స్కిన్ ఇస్తాడు, దాన్ని మనము కాపాడుకోవడమే చేసుకోవాలి. నాకు లేని దాని గురించి నేను పరిగెట్టొద్దు, నాకు ఉన్నదాన్ని నేను బాగు చేసుకుంటాను అనుకుంటే మన ఇన్నర్ మైండ్ బాగుంటుంది, అవుటర్ బ్యూటీ కూడా హ్యాపీగా ఉంటుంది. దీనికి స్పిరిచువల్ గా ఏంటంటే ఎప్పుడైతే సిటిఎంపి క్లీనింగ్, టోనింగ్, మాయిశ్చరైజర్, ప్రొటెక్షన్ దాంతో పాటు బాడీ, మైండ్, ఇంటెలెక్చువల్, సోల్ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. ఎలా అయితే మేడం చెప్పారు, ఇది తొందరగా అప్పటికప్పుడు అది మిరాకిల్ కాదు, చాలా కాలం ఎలాగైతే చెయ్యాలనుకుంటున్నామో ఈ సిటిఎంపి ఎలా అయితే పాటిస్తున్నామో ఆ రిచువల్ గా, అలాగే బాడీకి మంచి సాత్విక ఆహారం చాలా చక్కగా మన బాడీకి మనకి ఏం సూట్ అవుతుంది అంటే ఎవరో ఎక్కడో ఏదో తింటున్నారు అలా కాకుండా మన బాడీకి సూట్ అయ్యే కొంత ఫుడ్ ఉంటుంది. మనం ఫిజికల్ గా ఎంత కష్టపడుతున్నామో, మైండ్ పరంగా కష్టపడుతున్నామా లేకపోతే ఎలాగున్నది చూసుకొని అది బాడీకి తీసుకుంటూ మైండ్ ఫుడ్ అనేది ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటుంటాం క్లాస్ లో. ఆర్ట్ మనకి 64 టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ ఉన్నాయి. ఆర్ట్ లో ఏదో ఒక ఆర్ట్ లో మనం ప్రతిరోజు దాని మీద ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తాం మైండ్ ఎంప్టీ అయిపోతుంది. మైండ్ ఎప్పుడైతే ఎంప్టీ అయిపోతుందో మనకి ఆ లైట్నింగ్ గానీ ఆ ఎనర్జీ గానీ మనకి డివైన్ నుంచి వస్తుంది. అలాగే ఇంటెలెక్చువల్ కి ఫుడ్ ఒక నాలెడ్జ్, ప్రతి ఒక్కళ్ళు ఒక నాలెడ్జ్, ఒక బుక్ గానీ ఏదో అప్డేట్ అవుతూ మనం ఉండే దాని నుంచి మంచి అప్డేట్ అవుతూ ఉండాలి. అలాంటప్పుడు మన ప్రతి ఒక్క లోపల ఉండే సెల్ యాక్టివేట్ అవుతుంది. ప్రతి ఒక్క సెల్ ఆక్సిజన్ తీసుకుంటుంది. ఆక్సిజన్ ఎప్పుడైతే తీసుకుంటుందో మన లోపల అనేది మనకు కావాల్సిన ఆ సెల్ ఆక్సిజన్ అనేది మెయిన్. అలాగే సోల్ కి ఫుడ్ మన మెడిటేషన్ కూడా మనం బ్రీత్ ని కూడా 1 minute కి 15 times బ్రీత్ చేస్తాము. అలాంటిది మనం 10 బ్రీత్స్ ఎప్పుడైతే రెడ్యూస్ చేస్తామో ఆ ఆక్సిజన్ తో మైత్రియోకాండ్రియా అని చెప్పేసి ఒక చక్కటి లోపల రెండు కనెక్ట్ అయ్యి ఫైరింగ్ జరుగుతుంది. ప్రతి సెల్ కూడా ఫైరింగ్ ఎప్పుడైతే జరుగుతుందో అదేమవుతుందంటే లోపల మనకి ఏదైతే డెడ్ సెల్స్ కానీ అన్వాంటెడ్ ఏదైతే ఉందో అదంతా రిమూవ్ అయిపోవటమే కాకుండా అసలు అక్కడ కూడా మళ్ళీ వెంటనే మళ్ళీ అక్కడికి వెళ్తాం. ప్రతిదీ అంటే బాడీలో ఆ ఫేస్ లో గ్లో ఉంది, హెయిర్ లో చక్కగా సిల్కీ హెయిర్, షైనీ హెయిర్ కానీ ఉంది అంటే గనక అది ఇండికేట్ చేస్తుంది లోపలంతా బాగుంది. లోపల బాగుంది అనేది ఇండికేట్ చేస్తూ పైకి ఇది మనకి ఏదైతే ఎక్స్పోజ్ అవుతుందో అది. అలాగే ఈ స్పిరిచువల్ లో కూడా మనకి మొత్తం బాడీ అంతా ఇండికేషన్ అన్నమాట. మన బాడీలో మొత్తం అంతా చక్కగా మంచి పర్సనాలిటీ, మంచి ఫేస్, మంచి హెయిర్, మంచిగా కాళ్ళు చేతులు, మన అసలు పెడిక్యూర్ నుంచి నేను కాళ్ళు పాదాల నుంచి చాలా స్కానింగ్ చేయగలుగుతాం అనమాట, వాళ్ళు ఎక్కడ ఏ ప్లేస్ లో ఉన్నారు అనేది. అది చూసుకునేటప్పుడు మనము ఆ స్పిరిచువల్ లో ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎక్కడ మనం కరెక్షన్స్ చేయాలి, ఏ రకంగా చేయాలి అనుకుంటే ఇందాక మేడం చెప్పినట్టు మనకు ఉండే కలర్ ఎక్కడ ఎంతో అయిపోతుంది కానీ ఆ ఉండే కలర్ నుండి గ్లో రావటం చాలా చక్కగా ఆ ఫేస్ లో, ఆ కళ్ళల్లో అందం, ఆ మొత్తం ఫేస్ లో ఎక్కడెక్కడ అందం కావాలో ఆ బ్యూటీ కనిపిస్తుంది. అది మరి అది 7 bodies తో కనెక్ట్ అవుతునేటప్పుడు మాత్రం అద్భుతంగా మనం ఇలా చేస్తాం. అందుకని ఎక్స్టర్నల్ బ్యూటీ ఎంత చాలా అవసరం, దానికి ఇన్నర్ బ్యూటీ కూడా చాలా అవసరం. రెండు కూడా ఉండాలి. ఇన్నర్ బ్యూటీ తోడైతే ఎక్స్టర్నల్ బ్యూటీకి లైఫ్ చాలా బాగుంటుంది. మనిషి చాలా రోజుల పాటు జ్ఞాపకం ఉండిపోతాడు అందరికి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఈ రోజు చాలా ఎక్కువ టైం తీసుకున్నారు పాపం మా కోసం. మీ బిజీ షెడ్యూల్ లో ఇంకా మీతో నాలెడ్జ్ షేర్ చేసుకోవాలి ఉంది మేడం. మళ్ళీ మీరు మా ప్లాట్ఫామ్ కి రావాలి. మా కోసం ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ అండి అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. బాయ్. నమస్తే మేడం. బాయ్. నమస్తే అండి. మన బ్యూటీ ప్రోగ్రామ్ అయిపోయింది. మంచి నాలెడ్జ్ ఇచ్చారు అందరికి కూడా. సో ఆయిల్స్ దేనికి వాడాలి అని అందరూ నోట్ చేసుకుని ఉంటారు. సో ఇప్పుడు మన బ్యూటీ సెషన్ అయిపోయింది. నెక్స్ట్ నాలెడ్జ్ సెషన్. హ్యాండింగ్ ఓవర్ టు రేణుకా గారు. థ్యాంక్ యూ గారు. వెల్కమ్ టు లావణ్య గారు. లావణ్య గారు ఈరోజు మనకి ఆధ్యాత్మికంగా అవేర్నెస్ గా ఉండి మనం ఎలా
ఆరోగ్యాన్ని ఎలా సరి చేసుకుంటూ ఉండాలో అన్న స్పిరిచువల్ టాబ్లెట్స్ నుంచి ఒక టాబ్లెట్ మనకి ఇవాళ పరిచయం చేస్తారు. అందరూ చక్కగా జ్ఞానం తీసుకోండి. వెల్కమ్ టు లావణ్య గారు. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మనకి నిన్న మాధురి గారు కవర్ చేశారు కదా స్పిరిచువల్ టాబ్లెట్ థైరాయిడ్ గురించి. యాక్చువల్లీ ఈ బేసిక్గా స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అన్నది ఎందుకున్నదంటే దట్ ఈస్ విత్ మోటివ్ టు బీ హ్యాపీ ఆల్ ద టైమ్. అంటే మనము ఒక మానవ జన్మ భూమి మీదకి వచ్చింది అంటే వీ నీడ్ టు బీ హ్యాపీ. కానీ ఏంటంటే మధ్య మధ్యలోని మనకి బోల్డ్ ఛాలెంజెస్ వస్తాయి. ఎందుకంటే ఆ ఛాలెంజెస్ ఏంటంటే దట్ ఈస్ ఆ సోల్ ఈస్ సీకింగ్ అ నాలెడ్జ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద ఛాలెంజ్. అంటే మన ఏంటి అప్పుడప్పుడు ఇంగ్లీష్ లో చెప్తే పర్వాలేదండి? చెప్పొచ్చు, అందరూ పర్వాలేదు, అందరికి బాగా. సో ఏంటంటే మన సోల్ భూమి మీద వచ్చిందంటే దట్ ఈస్ అంటే ఒక నాలెడ్జ్, ఒక రకరకాల అంటే అంత నాలెడ్జ్ తీసుకోవడానికి వచ్చింది అనమాట. మన ఒక లైఫ్ పర్పస్ తో మనం ఈ భూమి మీదకి వస్తాం. ఒక ఫ్యామిలీలోని కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తోని కొన్ని రూల్స్ తోని అక్కడ మనకి లైఫ్ వచ్చిందంటే అది ఒక నాలెడ్జ్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఒక ఇండివిజువల్ న్యూక్లియర్ ఫ్యామిలీ నుంచి కంబైన్ ఫ్యామిలీలోకి వచ్చాను అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి వచ్చాను. సో ఏంటంటే నాలెడ్జ్ తీసుకోవాలి. ఆ ఫేజ్ అయిపోయింది, ఇంకో ఫేజ్ అనమాట. సో ఆ ఛాలెంజెస్ ని ఎదుర్కోవడానికి మనకి ఆ నాలెడ్జ్ కావాలి. మీన్ టు యాక్సెప్ట్ ద ఛాలెంజ్. అది ఏమి బాధపడకుండా అది మనం ఫుల్ఫిల్ చేస్తూ మన లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయడానికి మనకి నాలెడ్జ్ కావాలి. ఆ నాలెడ్జ్ ఇస్ నథింగ్ బట్ స్పిరిచువల్ టాబ్లెట్ అన్నమాట. మనకి స్పిరిచువల్ టాబ్లెట్స్ ఏమంచి లైక్ బుక్స్ ఫామ్ లో ఉంటాయి, ఆడియోస్ ఫామ్ లో ఉంటాయి, వీడియోస్ ఫామ్ లో కూడా ఉంటాయి. సో ఈ రోజు నేను చెప్పబోయే స్పిరిచువల్ టాబ్లెట్ సర్క్యులేటరీ ఫోర్సెస్ అంటే శక్తి వలయాలు. సో ఫస్ట్ ఇప్పుడు మన లైఫ్ లోని మన లైఫ్ డిజైన్ లోని కొన్ని మనం ఒక భూమి మీద వచ్చే ముందు మనం కొన్ని మార్చుకోగలుగుతాము, కొన్ని మార్చుకోలేము. అంటే ఇప్పుడు మనకి మన హైట్ ని కానీ మన హ్యాండిక్యాప్నెస్ కానీ మన లైక్ కొన్ని పర్మనెంట్ గా ఉండిపోతాయి, కొన్ని మార్చుకోగలము. ఇప్పుడు మనకి మన బ్యూటిషియన్ చెప్పారు కదా మనం యాక్సెప్ట్ చేస్తూ మన లైఫ్ ని లీడ్ చేయాలనేనా. సో ఏంటంటే కానీ కొన్ని అయితే మార్చుకోగలం, లైక్ మనకు కొన్ని క్వాలిటీస్ ని మార్చుకోగలం, మన ఇంటర్నల్ క్వాలిటీస్ ని మార్చుకోగలం. అంటే కొన్ని స్టాటిక్ గా ఉండిపోతాయి, అలాగా కొన్ని డైనమిక్ గా ఉంటాయి అన్నమాట. సో ఎందుకంటే కొన్ని ఇప్పుడు మన హైట్ ని బట్టి కొంతమంది హ్యాండిక్యాప్డ్ ఉంటారు, వాళ్ళు ఆ లైఫ్ డిజైన్ అలా చేసుకొని వస్తారనమాట. అది అంటే ఏంటంటే వాళ్ళ ప్రీవియస్ లైఫ్ కర్మ అని వాళ్ళని అలా ఈ లైఫ్ తో ముడిపడి ఉంటది కదా. సో ఆ కర్మాని క్యారీ చేసుకొని వస్తారు. సో అలాంటి కొన్ని డిసెబిలిటీస్ తో పుడతారు. అది కానీ ఏంటంటే వాళ్ళ లైఫ్ ని వాళ్ళ థింకింగ్ ని మనం ఈ నాలెడ్జ్ ఇచ్చి మార్చచ్చు అనమాట. ఏంటంటే వాళ్ళకి యాక్సెప్టెన్స్ ని తేవచ్చు మనం ఈ నాలెడ్జ్ ని ఇస్తున్నాం. సో ఇంకా అదే విధంగా మన జీవితంలోని అనేక విధాలుగా సర్క్యులేటరీ ఫోర్సెస్ మనం చూస్తూ ఉంటాం. అంటే సర్క్యులేట్ అయ్యేవి మనం చూస్తూ ఉంటాం. ఫస్ట్ ఏంటంటే మన బాడీలోని మనకి ఏంటి సర్క్యులేట్ అవుతుంది అంటే బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది. ఎలాగంటే ప్యూర్ బ్లడ్ ఏమంచిను మనకి వెయిన్స్ ఆర్టరీస్ ఉంటాయి కదా, ధమనులు సిరలు అని. సో ఏంటంటే ఆర్టరీస్ ఏమంచినా వెయిన్స్ ఏమంచి ఇంప్యూర్ బ్లడ్ ని తీసుకెళ్లి హార్ట్ కి పంప్ చేస్తే ఆ హార్ట్ లో ఏమంచినా అది ప్యూరిఫై అయ్యి ఆర్టరీస్ ద్వారా మళ్ళీ మనకి అన్ని పార్ట్స్ కి సప్లై చేస్తారు. సో మనకి ఏంటంటే నిత్యం బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటది అనమాట. సో తర్వాత అదే విధంగా డబ్బు, పేరు, ప్రతిష్టలు, కాస్మిక్ ఎనర్జీ ఈ మూడింటిని మన కంట్రోల్లో ఉంటాయి. అంటే మనం మార్చగలము. అది 5 minutes ఒక 2 seconds. ఓకే లావణ్య చూడము. రమణి గారు తులసి దళ నుంచి చిన్న బిట్ 1 minute. ఎస్. మన నాడీ మండల శుద్ధి. మన నాడీ మండలంలో అంటే ప్రాణమయ కోశంలో సుమారు 2,72,000 నాడులు ఉంటాయి. నాడి అంటే ప్రాణశక్తి ప్రవహించే గొట్టం, అంటే ఎనర్జీ ట్యూబ్ అన్నమాట.
ఆనాపానసతి మొదలుపెట్టినప్పటి నుంచి నాడీ మండలం శుద్ధి జరగటం ప్రారంభమవుతుంది. అయితే నాడులు సాధారణంగా శుద్ధంగా ఉండవు. అంటే కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. కొన్ని మన పూర్వజన్మల పాపకర్మల వల్ల కొన్ని నాడులు అపరిశుద్ధంగా ఉంటాయి. మురికి చేరిన గొట్టాల మాదిరి ఉన్న మలిన నాడులన్నీ కేవలం ఆనాపానసతి వల్లనే శుద్ధి అవుతాయి. కుండలిని జాగృతమై నాడీ శోధనం జరుగుతున్నప్పుడు అన్నమయ కోశంలో విపరీతమైన నొప్పులు, బాధలు వస్తాయి. విసుగు, చికాకు, కోపం అన్నవి కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇవన్నీ ఎంత సహనంగా భరించి తీరాలి. అంతేకాకుండా భౌతికంగా ఆకలి కూడా ఎక్కువగా వేస్తుంది కనుక ఎక్కువగా తినాలి. ఈ నొప్పులు ధ్యానంలో ఉన్నంతసేపే ఉంటాయి కనుక డాక్టర్ల దగ్గరకు పోవలసిన అవసరం లేదు, మందులు వాడవలసిన అవసరం లేదు. నాడీ మండల శుద్ధి సంపూర్ణంగా పూర్తయిన తర్వాతే దివ్య చక్షు యొక్క ఉత్తేజితం జరుగుతుంది. తులసిదళంలో చిన్న బిట్ ఇది. లావణ్య. సారీ అండి సర్జన్. సో మనకేంటంటే కాస్మిక్ ఎనర్జీ, డబ్బు, పేరు, ప్రతిష్టలు, నేమ్ అండ్ ఫేమ్, ఈ మూడు మనం కంట్రోల్ చేసుకుంటే, అంటే మనం కరెక్ట్ గా సంపాదించి నిల్వ ఉంచుకొని స్పెండ్ చేస్తే బ్లడ్, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఈ మూడిటితోని ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా మనం సరి చేసుకోవచ్చు అనమాట. అంటే మనం ఇక్కడ మార్చగలిగేవి 3: కాస్మిక్ ఎనర్జీ, నేమ్ అండ్ ఫేమ్, మనీ. ఈ మూడింటిని మనం సరి చేసుకుంటే మనకి ఎప్పుడు బ్లడ్ లోని, ఎలక్ట్రిసిటీలోని, వాటర్ తోని ప్రాబ్లం రాదనమాట. సో ఫస్ట్ ఏంటంటే మనం ప్రాణశక్తిని ఎలా సంపాదించుకోగలం? కాస్మిక్ ఎనర్జీ మనకి ఎలా వస్తుంది? మెడిటేషన్ వల్ల వస్తుంది. మనకి అందరికీ తెలుసు కదా మెడిటేషన్ ఎలా చేయాలో. లైక్ కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చొని 2 చేతులు ఒక దాంట్లో ఒకటి పెట్టుకొని కాళ్ళు ఫోల్డ్ చేసుకొని, ఎప్పుడంటే ఒక క్లోజ్డ్ సర్క్యూట్ మెయింటైన్ చేస్తే మనకి ఇక్కడ పిన్ హోల్ అనేది ఉంటుంది. దాని ద్వారా మనకి కాస్మిక్ ఎనర్జీ అనేది వచ్చి మన బాడీలో ఉన్న నర్వస్ సిస్టమ్ మొత్తం ఫ్లో అయ్యి మనకి బ్లాక్స్ అనేవి క్లియర్ అవుతాయి. అది సో ఏంటంటే మనకి 1 hour ఇప్పుడు మన రాత్రులు పడుకుంటాం కదా, పడుకొని లెగ్గానే మనకి ఫ్రెష్ అవుతాం. ఎందుకంటే మనం రాత్రులు మనలోని కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవుతుంది. సో అంత ఒక 6 hours పడుకుంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 hour ఆఫ్ పిరమిడ్ మెడిటేషన్ అన్నమాట. 1 hour మనకి థాట్లెస్ స్టేజ్ లో పిరమిడ్ మెడిటేషన్ చేసేదంతా మనకి ఆ వచ్చిన ఎనర్జీ అంత రిఫ్రెషింగ్ గా ఉంటది. సో మనం పొందే విధానం ఇది. ఇలా సంపాదించిన ప్రాణశక్తిని మన శరీరం శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం కళలు, భాషలు నేర్చుకోవడం ఉపయోగపడగా మన దగ్గర కొంత ఉంచుకోవడం చేయాలి. తర్వాత ఆ ప్రాణశక్తిని చేస్తున్నటువంటి పనులు, ఆలోచనలు, కార్యక్రమాలు, సేవల ద్వారా దీనిని సరిగ్గా ఖర్చు పెట్టాలి. అంటే మనం సంపాదించిన ప్రాణశక్తిని మన స్వీయ ఆత్మ ప్రగతి కానీ సమాజం యొక్క ఆత్మ ప్రగతికి మాత్రమే ఉపయోగించాలి. అంటే ధ్యాన క్లాసులు, ధ్యాన మహాచక్రాలు నిర్వహించడం, పుస్తకాలు వ్రాయడం, పత్రాలు పంచడం, పిరమిడ్లు నిర్మించడం, ఈ విధంగా ఆత్మజ్ఞానానికి సంబంధించిన వాటికి మాత్రమే ఖర్చు పెట్టాలి. సో ఏంటంటే మనకి ఇప్పుడు లైక్ ఫిజికల్ మెటీరియలిస్టిక్ ఫుడ్ ద్వారా మనం ఏమైతే ఎనర్జీ సంపాదించుకుంటాం అది మనం డొమెస్టిక్ పనులకి చేయడానికి సరిపోతుంది. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఇప్పుడు మనకు ఆ సోల్ విజ్డమ్ వచ్చిన తర్వాత, మన లైఫ్ పర్పస్ మనకి తెలిసిన తర్వాత వీ హ్యావ్ టు స్ప్రెడ్ అవర్ సెల్ఫ్స్ అన్నమాట. మన స్పేస్ ని ఇంకా పెంచుకొని మనం స్పిరిచువల్ గా ఎదగడానికి ట్రై చేయాలి. సో మనకు ఆ శక్తి ఎక్కడి నుంచి రావాలంటే కాస్మిక్ ఎనర్జీ ద్వారా వస్తుంది. వీ క్యాన్ ఫుల్ఫిల్ ఆర్ పర్పస్ ఆఫ్ లైఫ్. అంటే మన పర్పస్ ఆఫ్ లైఫ్ లో మనం నడవాలి అంటే మనకి కాస్మిక్ ఎనర్జీ కంపల్సరీ అవసరం. మనం ఎప్పుడంటే ఒకసారి మన స్వీయ అంటే సెల్ఫ్ ప్రోగ్రెషన్ కి అలవాటైన మనకి అది చూసుకున్న తర్వాత, అవేర్నెస్ వచ్చిన తర్వాత మనం సొసైటీ ప్రోగ్రెషన్ కూడా అంటే అది మనం చేయాలి. ఏంటంటే మనం నాలెడ్జ్ సంపాదించుకోవడమే కాదు, మనం ఆ నాలెడ్జ్ ని నలుగురికి పంచాలి కూడా. ఏదైనా లైక్ పంచితే పెంచబడుతుంది, దాచుకుంటే దోచుకోబడుతుంది కదా. సో మనకి ఎప్పుడైతే ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ మన హ్యాపీగా ఉండడానికి మనం వాడుకుంటామో, సేమ్ ఆ నాలెడ్జ్ ని నలుగురికి పంచితే అది అలా స్ప్రెడ్ అవుతూ ఉండాలి. సో మనకి ఇవన్నీ చేయాలంటే మనకి కాస్మిక్ ఎనర్జీ కంపల్సరీ అవసరం. సో ఈ కాస్మిక్ ఎనర్జీని ఎలా సంపాదించాలి?
ఒకటి ధ్యానం ద్వారా, నిద్ర ద్వారా, ప్రకృతి విహారం సో నేచర్ లో స్పెండ్ చేయడం ద్వారా, తర్వాత పిరమిడ్ మెడిటేషన్, పిరమిడ్ ద్వారా చిన్న పిల్లలతో చెలిమి అంటే చిన్న పిల్లలతో టైం స్పెండ్ చేసిన మనకి మైండ్ యాక్టివేట్ అవుతుంది, మనకి మళ్ళీ కాస్మిక్ ఎనర్జీ వచ్చి విల్ బి ఎనర్జెటిక్ అగైన్. తర్వాత ఆర్ట్స్ వల్ల కూడా సో రోజుకి మనం కొంచెం సేపు మన ఇంట్రెస్ట్ ఉన్న ఆర్ట్స్ తోని టైం స్పెండ్ చేసిన మనకి ఈ కాస్మిక్ ఎనర్జీ రావడం జరుగుతుంది. తర్వాత ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటే స్పిరిచువల్ సైన్స్ సర్వీస్. ఇప్పుడు మనకి వన్స్ మన ఒక సోల్ మనం ఒక గాడ్ అని మనకి అవేర్నెస్ వచ్చిన తర్వాత అని మిగతా వాళ్ళని కూడా మనం అదే వ్యూతో చూడాలన్నమాట. మనము మాస్టర్స్, అందరూ మాస్టర్సే కదా ఇక్కడ. సో మనం ఏంటంటే సేమ్ అనేది ఎప్పుడు స్పిరిచువల్ గా ఉండాలన్నమాట. మనం ఇప్పుడు మనకి బేసిక్ గా మన ఎగ్జిస్టెన్స్ కి ఏంటి, రోటీ కపడా మకాన్ కదా. సో మనం ఏంటంటే సోషల్ సర్వీస్ ముందు ఈ ధ్యానంలోకి రాకముందు మనం ఫిజికల్ గా ఉన్నప్పుడు ఏంటంటే ఫిజికల్ వరల్డ్ లోనే మనం అటాచ్ అయ్యి ఉన్నప్పుడు ఏంటంటే మనకి డబ్బులు ఇస్తే పుణ్యం వస్తుంది, బట్టలు ఇస్తే పుణ్యం వస్తుంది లేని వాళ్ళకి అని మనం ఎప్పుడు దాంతో ఉంటాం. కానీ ఏంటంటే ఒక్కసారి మనం స్పిరిచువల్ బీయింగ్ అనే అవేర్నెస్ వచ్చిన తర్వాత సర్వీస్ ఎప్పుడు స్పిరిచువల్ సర్వీసే ఉండాలి, స్పిరిచువల్ సైన్స్ సర్వీసే ఉండాలి. ఏంటంటే లైక్ నాలెడ్జ్ ని ఇవ్వాలన్నమాట. ప్రతి ప్రాబ్లం కి ఏంటంటే ఒకరికొక ప్రాబ్లం వచ్చిందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ ని ఇస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఆ నాలెడ్జ్ ని ఇస్తూ ఆ నాలెడ్జ్ ని తీసుకుంటామో మనం ఆ ప్రాబ్లం నుంచి ఈజీగా బయటపడగలం. అది సో సంపాదించడం ఎలా, మనం ఎప్పుడైతే స్పిరిచువల్ సైన్స్ సర్వీస్ చేస్తామో మనం నాలెడ్జ్ అది మనకి ఆ కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. తర్వాత అది స్టోరింగ్ ఎలాగా, శరీరం అనారోగ్యానికి గురి కాకుండా శక్తివంతంగా ఉంచుకోవాలి. సో ఎప్పటికప్పుడు మనం ఈ మెడిటేషన్ చేస్తామో మనం అవేర్నెస్ ఉంటూ ఉండగలగాలి. ఎప్పుడైతే అవేర్నెస్ ఉంటామో మనం ఈ పాత అనవసరమైనవన్నీ ఏమి క్యారీ చేయకుండా మనం చేసే పని మీదే ఎరుగుతో చేస్తే మనకి జనరల్ గా బ్లాక్స్ అనేవి ఫామ్ అవ్వవు. సో ఎప్పుడైతే బాడీలో మనకి బ్లాక్స్ అనేవి ఫామ్ అవ్వవో అది ఇంకా మనకి ఏ రకమైన హెల్త్ ఇష్యూస్ రావు. తర్వాత ఏదైనా ఒత్తిడితో లేదా సహాయ కార్యక్రమాల్లో ప్రాణశక్తిని కోల్పోతే వెంటనే గంటలు ధ్యానం చేసి సరి చేసుకోవాలి. సో లైక్ man is a సోషల్ యానిమల్. సో మనం సొసైటీతో ఉంటాం, ఒక ఫ్యామిలీతో ఉంటాం, నిత్యం ఏవో ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే దాంట్లోని మనం స్టక్ అయిపోయినట్టు అనిపిస్తే వి లూజ్ అవర్ ఎనర్జీ. సో అప్పుడు ఏంటంటే మళ్ళీ మనం గంటలు ధ్యానం చేస్తూ మనం అది రెస్టోర్ చేసుకోవాలి. సో ఏంటంటే ఎప్పుడైతే మనకి మెడిటేషన్ లో కానీ డ్రీమ్స్ లో కానీ నిండు చెరువు కానీ ఖాళీ చెరువు కానీ కనిపించినట్టయితే వీ హ్యావ్ టు చెక్ అవర్ ఎనర్జీ లెవెల్స్ ఎట్ దట్ టైం. తర్వాత ఇది ఎలా ఖర్చు పెట్టుకోవాలి, మన కాస్మిక్ ఎనర్జీ ఎలా ఖర్చు పెట్టుకోవాలంటే స్పిరిచువల్ సర్వీసెస్ తో ఖర్చు పెట్టుకోవాలి. స్పిరిచువల్ సర్వీసెస్ ఏంటంటే ఇక్కడ మనకి కౌన్సిలింగ్ ద్వారానో లేకపోతే ఈ వర్క్ షాప్స్ ద్వారానో లేకపోతే మనం ఇలా ఆన్లైన్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం, మనం ఇది ఖర్చు పెట్టుకుంటూ ఉండాలి. అది తర్వాత మనకి ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ పర్పస్ ఉంటుంది కదా. సో ఆ లైఫ్ పర్పస్ ని వర్కౌట్ చేస్తూ దాని మీద కూడా మనకి మనం ఇది కాస్మిక్ ఎనర్జీని స్పెండ్ చేస్తూ ఉండాలి. సో మనం ఇప్పుడు కాస్మిక్ ఎనర్జీ ఎలా సంపాదించాలి, ఎలా నిల్వ ఉంచుకోవాలి, ఎలా ఖర్చు పెట్టుకోవాలో చూసాం. నెక్స్ట్ డబ్బు. సో మనకి డబ్బు అనేది టు లీడ్ అవర్ లైఫ్ మనీ ఇస్ వెరీ మచ్ అన్ ఎసెన్షియల్ అన్నమాట. సో ఏంటంటే మనకి ఆ డబ్బుని మనం సరైన రీతిలో సంపాదించుకోవాలి. ఎలాగంటే ఇప్పుడు ఎలాగ సంపాదించుకుంటాం, చెడు కర్మలకు సంబంధించిన కుల వృత్తులు నీతివంతమైన వృత్తి. సో ఏంటంటే మనకి డబ్బు లీగల్ వేస్ లో సంపాదించుకోవాలి, ఇల్లీగల్ వేస్ లో సంపాదించకూడదు. అంటే లైక్ అంటే ఏదైనా నాన్ వెజిటేరియన్ బిజినెస్ కానీ ఈ కోళ్ల ఫారాలు అలాంటివన్నీ నాన్ వెజిటేరియన్ ని ఇంక్రీజ్ చేస్తాయి కదా ఆ కన్సంప్షన్, అలాంటి బిజినెస్ ఏమి చేయకూడదు. తర్వాత ప్రకృతిని పరిరక్షిస్తున్నటువంటి ధర్మవర్తమైన ఉద్యోగాలు, వ్యాపారాలు, ఎనీథింగ్ విచ్ ఇస్ లీగల్. సో అలాగా మనం సంపాదించుకుంటూ ఉండాలి నేను. తర్వాత ఏది కోరి సాధించరాదు, ఊరికనే వచ్చేది కష్టార్జితం తప్పక
తీసుకోవాలి. సో ఏంటంటే మనకి ఒకసారి మనకి ఆ స్పిరిచువల్ అవేర్నెస్ అనేది వచ్చిన తర్వాత మనం బేసిక్ గా ఒక పాయింట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏది మనం సంకల్పంతో ఫిజికల్ గా ఏది కోరి సాధించుకోరాదు అనమాట. అంటే నేను ఒక ఇల్లు కొనేసుకోవాలి, నేను ఒక కార్ కొనేసుకోవాలి, అలాగేది మనం వాటికి సంకల్పాలు పెట్టుకోకూడదు అనమాట. ఊరికినే వచ్చేది తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు స్పిరిచువల్ బీయింగ్ అనేది మన స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకోండి, సపోజ్ ఇల్లు అనేది ఒక స్టాటిక్ క్వాలిటీస్ కి చిహ్నం అనమాట. సో మనలోని ఆ స్టాటిక్ క్వాలిటీస్ ని ఎప్పుడైతే డెవలప్ చేసుకున్నామో మనకి డెఫినెట్ గా ఆ ఇల్లు అనేది కోరిక ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనం స్పిరిచువల్ గా ఎదుగుతామో ఇట్ విల్ ఆల్వేస్ లీడ్ టు ఫిజికల్ డెవలప్మెంట్. అది నెక్స్ట్ ఆ డబ్బు నిలవ. ఆ డబ్బును నిలవ అంటే ఇప్పుడు మనకి చెప్పాను కదా, మనకి ఒక సోషల్ గా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో ఆ రెస్పాన్సిబిలిటీస్ ని ఫుల్ఫిల్ చేసిన తర్వాత మనం కొద్దిగా స్టోర్ చేసుకుంటూ ఉండాలి. అంటే మన ఫ్యామిలీ డ్యూటీస్ ఉంటాయి కదా, మన ఫ్యామిలీ డ్యూటీస్ కి ఎప్పుడైతే మనం అది ఫుల్ఫిల్ చేయడానికి మనం పెట్టుకుంటాము ఆ డబ్బులు, మిగతాది మనం నిల్వ చేసుకోవాలి. సో నిల్వ చేసుకునేవి ఎలా ఖర్చు పెట్టాలి? మనం ఏదైనా ఒక్కసారి మనం ఖర్చు పెట్టడం ఎలాగా, ఒక్కసారి మన జ్ఞానయుగం స్థాయికి వచ్చిన తర్వాత డబ్బు కేవలం వేరే వారికి జ్ఞానం పెరిగే అంశాల్లోనే ఖర్చు పెట్టడం చేయాలి. ఊరికి ఇతరులకు సోమరులుగా మార్చి కర్మయుగం చేస్తే తిరిగి దాన్ని మనం చెడుగా భావించవలసి వస్తుంది. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మ్యూట్ లోకి వెళ్ళిపోయింది లావణ్య. మనకి అది ఒకసారి మన స్పిరిచువల్ బీయింగ్, మనకి ఒకసారి సోల్ విజ్డమ్ వచ్చిన తర్వాత, కర్మ కాన్సెప్ట్ తెలిసిన తర్వాత మనకి ఏంటంటే ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దట్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ నాలెడ్జ్. సో మనకి హెల్ప్ అనేది ఎప్పుడు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి, నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ హెల్ప్ అనమాట. ఫిజికల్ మెటీరియలిస్టిక్ హెల్ప్ అనేది మనం ఎప్పుడు ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ హెల్ప్ మనం ఇచ్చామనుకోండి, ఆ పార్ట్ ఆఫ్ సఫరింగ్ కూడా మనం తీసుకుంటాం. ఇప్పుడు ఎవరికైనా ఒక సపోజ్ బెగ్గర్ ఉన్నారనుకోండి, ఆ బెగ్గర్ ఆ స్థాయి అతను ఎందుకు తెచ్చుకున్నారంటే బికాస్ ఆఫ్ దేర్ ప్రీవియస్ లైఫ్ కర్మ. సో మనం అతనికి మనీ ఇచ్చాం అనుకోండి, వీఆర్ టేకింగ్ హిస్ సఫరింగ్ అనమాట. సో ఎప్పుడైనా మనం మన దగ్గర ఉన్న డబ్బుల్ని ఏంటంటే ఇలాంటి ఆన్లైన్ వర్క్ షాప్స్ కి కానీ, లైక్ ఏదైనా ఫంక్షన్స్ అయితే ఆ ఈవెంట్స్ అయినప్పుడు, లైక్ వాటికి ఏదైనా ఒక ఫుడ్ కి కానీ, ఏదైనా లైక్ తర్వాత పాంప్లెట్స్ ప్రింట్ చేయడానికి కానీ, హౌ మచ్ వీ క్యాన్ గివ్, మన చేతిలో ఎంత ఉందో, ఈవెన్ 100 రూపీస్ ఇస్ అ వర్త్ అనమాట ఇలాంటి ఈవెంట్స్ కి. సో మన చేతనైనంత వరకు మనం వాళ్ళకి హెల్ప్ ఇలాంటి వాటికి చేయాలి ఎక్కువ. నెక్స్ట్ పేరు ప్రతిష్టలు. సో మనకి నేమ్ అండ్ ఫేమ్. నెక్స్ట్ మనం ఈ సొసైటీలోని ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ లోని ఉన్నాం కదా, మనం ఈ రెస్పెక్టబుల్ పొజిషన్ లోని ఉన్నామంటే మనకు కొంచెం నేమ్ అండ్ ఫేమ్ ఉంది. సో ఏంటంటే అది మనం ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పేరు ప్రతిష్టలు మన చిన్నప్పటి నుంచి ఒక సత్ప్రవర్తనతోనూ సత్శీలంతోనూ లేదా అటువంటి కుటుంబంలో మనం జన్మించడం ద్వారా, లేదా తల్లిదండ్రులు, గురువులు, స్నేహితులు. అన్మ్యూట్ చేసుకోండి లావణ్య. ఇప్పుడు సంపాదించిన పేరు ప్రతిష్టలను మనం కుటుంబ ధర్మం కొరకు, శరీర ధర్మం కొరకు ఉపయోగించాలి. ఇవి ఉపయోగించే ప్రదేశం, సందర్భం కూడా చాలా ముఖ్యం. అవకాశం ఉంది కదా అని చెప్పి మన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని నీకు ఈ పని చేసి పెడతాను, ఆ పని చేసి పెడతాను, వీళ్ళకి ఫోన్ చేస్తే అయిపోతుంది, వాళ్ళకి ఫోన్ చేస్తే అయిపోతుంది అని రికమెండేషన్ ఉత్తరాలు వ్రాసి ఇవ్వడం, ఫోన్లు చేయడం అనేది మనం ఎప్పుడైతే అతిగా అనవసరంగా చేస్తామో ఆయా వ్యక్తుల యొక్క కర్మచక్రంలో వేలు పెట్టిన వాళ్ళం అవుతాము. సో మనకి నేమ్ అండ్ ఫేమ్ ఉందని, సపోజ్ మనకి ఒక మంచి నేమ్ ఉందని చెప్పిన ఒక జాబ్ కి రికమెండేషన్ చేయడము, ఒక అలాంటివి లైక్ ఊరికి అనవసరంగా మనం ఈ ఫిజికల్ పర్పస్ కి మన ఈ నేమ్ ఆ ఫేమ్ ఉపయోగించాము, మళ్ళీ వాళ్ళ కర్మని మనం
తీసుకుంటూ ఉంటాం. ఏదైనా దానికి ఎవరైనా ఎలిజిబుల్ అయ్యారంటే దట్ ఈస్ ఓన్లీ త్రూ ద నాలెడ్జ్ అండి. సో ప్రతిదీ ఇంకా మనం ఏంటంటే జ్ఞాన యుగంలో ఉన్నాం. సో ప్రతిదీ త్రూ నాలెడ్జ్. నాకు జాబ్ రావాలంటే నేను నాలెడ్జ్ ని సంపాదించుకోవాలి, నా బిజినెస్ బాగుండాలంటే నేను డైనమిక్ గా క్వాలిటీస్ ని ఇంప్రూవ్ చేసుకొని ఆ నాలెడ్జ్ ని సంపాదించి నేను బిజినెస్ లోనే ముందడుగు వేయగలను. అంతేగాని నాకు ఇలాంటి రికమెండేషన్స్ అలాంటివి ఏమైనా పనిచేసినా అది తాత్కాలికంగా ఉంటది. మళ్ళీ నా నాలెడ్జ్ ని మళ్ళీ నేను నా లెర్నింగ్ కి వెనకబడిపోయి మళ్ళీ ఈ లెర్నింగ్ గురించి మళ్ళీ ఐ హావ్ టు టేక్ అనదర్ బర్త్ అనమాట. సో ఏంటంటే సరిగ్గా మన ఇప్పుడు ఈ అవేర్నెస్ తో కానీ మనం ఉన్నాము అంటే మనం ఆ నేమ్ అండ్ ఫేమ్ అవన్నీ ప్రాపర్ గా యూజ్ చేయగలం అనమాట. సపోజ్ ఇప్పుడు మనకి ప్రతిదీ ఎలాగంటే మనకి నేమ్ అండ్ ఫేమ్ అనేది చాలా చాలా కొంచెం ఇంకా అవేర్నెస్ తో చూసుకోవాలి. ఏంటంటే లైక్ మనం మన రిలేషన్షిప్స్ ని కూడా ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. సపోజ్ ఇప్పుడు నేను నా రిలేషన్స్ ని కూడా ఎలా అంటే నేను ఒక ఫంక్షన్ కి వెళ్ళలేకపోయినా అనుకోండి, నాకు ఒక బిజీ షెడ్యూల్ ఉంది అనుకోండి, అట్లీస్ట్ నేను అక్కడికి వెళ్ళి నా మొఖాన్ని వాళ్ళు చూపించి ఐ షుడ్ మేక్ దెమ్ హ్యాపీ అండ్ దెన్ ఐ షుడ్ రిటర్న్ బ్యాక్. అలా అన్నమాట. ఏంటంటే ఆ చిన్న ఒక 5 minutes జాబ్ ని నేను కనుక చేయగలిగితే నా నేమ్ అండ్ ఫేమ్ ని ప్రాపర్ గా కాపాడుకున్నట్టు అవుతాను. అంటే అమ్మ ఇంకా మా చుట్టాలు లావణ్య కనీసం షీ కుడ్ నాట్ స్పేర్ ఫర్ 5 minutes, తను రావాలి కదా అట్లీస్ట్ అని అనుకుంటారంటే అక్కడ వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ నా మీద పడుతుంది. అలాగా మన నేమ్ అండ్ ఫేమ్ ని ప్రాపర్ గాని చూసుకోవాలన్నమాట, చెక్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఐ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు కాల్ దెమ్ అండ్ టెల్ దెమ్ అపాలజీ దట్ ఐ కుడెంట్. అంటే నేను ఆ ఫోన్ చేసిను వాళ్ళకి నేను ఇవాళ మీ ఫంక్షన్ కి రాలేకపోతున్నాను, హోప్ ఇట్ వెంట్ వెరీ వెల్ అలాగా అనమాట. సో మనం ఎప్పటికప్పుడు ఒక అవేర్నెస్ తో ఉండి మన నేమ్ ని ఫేమ్ ని ప్రాపర్ గా కాపాడుకోవాలన్నమాట. ఎందుకంటే అక్కడ ఇట్ ఎవ్రీ స్టెప్ మనం మన 3 ధర్మాల్ని అంటే స్వధర్మం, శరీర ధర్మం, కుటుంబ ధర్మం, ఈ ధర్మాలన్నీ కాపాడుకుంటూ వస్తే ఈ మూడింటిని మనం సరిగ్గా బ్యాలెన్స్ చేయగలిగాం. అంటే కాస్మిక్ ఎనర్జీ, నేమ్ అండ్ ఫేమ్, మనీని ఈ 3 సరిగ్గా బ్యాలెన్స్ చేయగలుగుతూ రాగలం అన్నమాట. సో ఎవరైతే ఇక్కడ తమ కష్టాలను, సమస్యలను తామే జ్ఞానంతో ఎదుర్కొంటూ ఉంటారో, ఎప్పటికప్పుడు తమ అజ్ఞానాన్ని జ్ఞానంతో మార్చుకుంటూ ఉంటారో వారికి చేయూతనివ్వడం ద్వారా మరింత జ్ఞానాన్ని, ఆనందాన్ని వారు పొందుతారు అనుకున్నప్పుడు మాత్రమే వారికి సహాయం చేయడం సరైనది. అలా కాకుండా మాంసం తింటూ జీవితం ఎటు వెళ్తుందో కనీసం తెలియకుండా సామాన్యంగా జీవిస్తున్నటువంటి పరిణితి చెందని ఆత్మల యొక్క జీవన క్రమంలో మనం వెళ్ళి అక్కడ మనం మాట గాని సంకల్పం గాని కల్పించుకొని వారు కష్టాలు తీరాలని ప్రయత్నించడం అనేది బూడిదలో పోసిన పన్నీరే. సో మనం వేరే వాళ్ళ కష్టాలు తీరాలని మనం ఎప్పుడు సంకల్పం పెట్టుకోకూడదు. మనం ఏంటంటే మనం ఒకే ఒక సంకల్పం, మన నాలెడ్జ్ తీసుకోవాలి, తీసుకున్న నాలెడ్జ్ పక్క వాళ్ళు అందరికి ఇవ్వాలి. ఒక్కొక్కసారి సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మన పేరు ప్రతిష్టలు పోయి పరువు లేక ఉండాల్సి వస్తుంది. అలా ఉన్నప్పుడు నిజంగా మనకు అనవసరమైన వ్యక్తులు, మనకు ఎంత మాత్రం పనికిరాని వాళ్ళు అందరం దూరంగా ఉంటాం. నిజంగా ప్రకృతి ఎప్పుడు మనకి కావలసిన వాళ్ళని మాత్రమే మనతో ఉండేటట్టు చేస్తుంది. ఎప్పుడైతే ఈ ప్రక్షాళన అవసరమో అప్పుడు మన పేరు ప్రతిష్టల్ని ఈ విధంగా నెగటివ్ గా కూడా ఉపయోగించవలసి వస్తుంది. సో మనకి సంపాదించడం ఎలాగా? ఈ నేమ్ అండ్ ఫేమ్ ని తల్లిదండ్రుల ద్వారా, స్నేహితులు, ఆఫీసు, వ్యాపారం, సంఘం నుండి పొందే పరపతి పెరగడానికి వచ్చే అవకాశాలని ఎంపిక చేసి తప్పక ఎదుర్కోవాలి. నీతి నిజాయితీలు ఆఫీసులో వ్యాపారాలు ఉండేవాళ్ళు, దాని ద్వారా వచ్చే పేరు పరపతి చాలా విలువైనది. సో మనం ఎప్పుడైతే మనం 3 ధర్మాలను సరిగ్గా చేస్తామో మనకు ఆ నేమ్ అండ్ ఫేమ్ కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. తర్వాత ఈ పేరు ప్రతిష్టలు ఎలాగా? వీలైనంత వరకు జీవిత కార్యక్రమాల్లో భాగంగా సమాజానికి మంచి పేరు కూడిన ముఖమే ఉంటుంది. తద్వారా మన ఆధ్యాత్మిక పుత్రుల్ని కనడం, వారిని చేరుకోవడం, ఆకర్షించడం జరుగుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితిలోని చెడ్డ పేరు ఉండవలసి రావచ్చు. ఇది కేవలం మన మీద జల్లగల్ల ఆధారపడిన వారి నుండి మనల్ని
మనల్ని తప్పించడానికి ప్రకృతి చేసే ప్రయత్నంగా అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో మన స్వీయ సాధన ఎక్కువగా ఉంటుంది. కోల్పోయింది అంటూ ఏమీ ఉండనే విషయం ఆకలింపు చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనం అంటే ఇలాంటి సిచ్యుయేషన్స్ సిచ్యుయేషన్ ఎప్పుడైనా స్టక్ అయిపోయి మనకి ఎప్పుడైనా ఒక బ్యాడ్ ఇమేజ్ అనేది వచ్చింది అనుకోండి, నేచర్ కి మనం ఎప్పుడైతే నేచర్ కి కనెక్ట్ అయ్యి ఉంటామో డెఫినెట్ గా మనకి ఎక్స్పీరియన్సెస్ ద్వారానే మనం దాని నుంచి ఈజీగా బయటపడగలము. సో ఎప్పుడైతే మనం నిత్యం మనం నేచర్ కి అలైన్ అవుతూ ఉండాలి, కనెక్ట్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ మనం మన పేరుతో ముఖం ఉండాలి, చెడ్డ పేరుతో ఉండాలి అనేది ఎప్పటికప్పుడు మన అంతరాత్మ ప్రబోధ నుంచి గ్రహించాలి. అంటే మనకి ప్రతిదీ మన ఇంట్యూషన్ నుంచి మనకి మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఖర్చు చేయడం, తమ కాళ్ళ మీద తాము ఆధ్యాత్మికంగా నిలబడే వాళ్ళు అనుకున్న వారు తమ సమస్యల నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న వారికి చేయతగా లక్షల్లో ఒకరికి మాత్రం ఉపయోగపడడం ఉంటుంది. సో మన నేమ్ అండ్ ఫేమ్ ఎవరికి చేయాలని అంటే మనకి స్పిరిచువల్ గా ఎవరైతే కనెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ మనం వాడచ్చు అన్నమాట. అది మన పేరు పరపతిని ప్రధానంగా ఆ సంఘం యొక్క ఆత్మాభివృద్ధి కార్యక్రమాలు సులువుగా జరగడానికి, తక్కువ ఖర్చుతో జరగడానికి మనం వినియోగించాలన్నమాట. సపోజ్ మనకి ఏమైనా ఇలాంటి వర్క్ షాప్స్ ఉన్నాయనుకోండి, వర్క్ షాప్స్ కి సపోజ్ ఏమైనా ఫంక్షన్ హాల్, ఏమైనా ఈవెంట్స్ జరగడానికి ఏమైనా మన నేమ్ అండ్ ఫేమ్ ని వాటికి ఉపయోగించవచ్చు. ఎందుకు అంటే లైక్ మనం ఏంటంటే మన నేమ్ అండ్ ఫేమ్ ఎప్పుడు మన స్పిరిచువల్ గ్రోత్ అంటే సోషల్ స్పిరిచువల్ సొసైటీ స్పిరిచువల్ గ్రోత్ గురించి మనం వాడుతూ ఉండాలి. తీసుకున్న 10 పనుల్లో 2-3 చోట్ల మనకి చెడ్డ పేరు రావచ్చు, కానీ ఆ పరిస్థితుల్లో మనం కలుగు చేసుకోవడం ఫలానా వ్యక్తి ఆత్మ ప్రగతికి అవసరం అనుకున్న చోట తప్పక నిలబడాలి. సాంఘికంగా మనకున్న అన్ని స్థానాల్లో మరి పదే మనకి మార్గంలో వస్తున్న కార్యకలాపాలను తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. మనకి మంచో చెడో కర్మల్ని తీసుకువస్తాయని జ్ఞానం ఉండాలి. అవతలి వ్యక్తి అర్హతను బేరేజ్ చేసి మనం ఆ పనిలో దిగాలి. పేరు ప్రతిష్టలు పెరిగే గర్వాన్ని ఒక కంట కనిపెడుతూ దానికి బానిసై మన కష్టపడదు. ఇతరులకు సేవ అన్న చందాన మన మూలాన్ని కోల్పోయే విధంగా వెళ్ళడం ఎంత మాత్రం సమస్యనం కాదు. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ పనులన్నీ చేస్తామో మనకి ఆ అప్రిసియేషన్ అనేది వస్తుందో మనకి ఈగో అనేది కొంచెం అలా మనకి తెలియకుండా మనకి డెవలప్ అవుతుంది. అబ్బా నువ్వు చాలా మంచి పని చేసావు, నువ్వు చాలా మంచి ట్రాక్ లో ఉన్నావు అని ఇలాంటివి ఎవరైనా అంటే మనకి ఇంటర్నల్ గా ఈగో అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. మనం అది ఎప్పటికప్పుడు అది చెక్ చేసుకుంటూ ఉండాలి. అది అంటే దీనికి ఇంకొకటి చెప్పచ్చు అంటే మనం ఎప్పుడైతే ఆన్ ద స్క్రీన్ చాలా మటుకు ఆన్ ద స్క్రీన్ వర్క్స్ చేసామో ఆన్ ద స్క్రీన్ వర్క్స్ చేస్తున్నప్పుడు మనకి ఇంటర్నల్ గా కొంచెం ఈగో డెవలప్ అవుతూ ఉంటుంది. సో మనం ఎక్కువసేపు ఆన్ ద స్క్రీన్ వర్క్స్ చేస్తే కొంచెం గ్యాప్ లోనే మనం ఆఫ్ ద స్క్రీన్ వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. అంటే ఆఫ్ ద స్క్రీన్ స్పిరిచువల్ సర్వీసెస్ కూడా చేస్తూ ఉండాలి. అది సో ఎప్పటికప్పుడు అది బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. సో వెరసి ఈ 3 సర్క్యులేటరీ ఫోర్సెస్ మన స్వాధీనంలో ఉంచుకొని వాటిని నిరంతరం నియంత్రించుకోగలగాలి. అయితే ఈ 3 అంశాలు వాటిని సరిసమానంగా ఉన్నటువంటి మరి 3 సర్క్యులేటరీ ఫోర్సెస్ 3 సర్క్యులేటరీ ఫోర్సెస్ ఎలక్ట్రిసిటీ, వాటర్, బ్లడ్. ఈ ప్రసరణ అనేది ఎప్పుడు మనం చెప్పిన వాటికి కౌంటర్ పార్ట్ గా మనం తీసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైతే ఈ 3 సమస్య అనేది వస్తుందో వాటికి కౌంటర్ పార్ట్ గా ఉన్నటువంటి పై 3 విషయాలు ఖర్చు చేయడంలో మార్పు చేసుకున్నప్పుడు మనం సమస్య నుంచి బయటపడవచ్చు. సో ఎప్పుడైనా మనకి నిత్యం బ్లడ్ తో గానీ, ఎలక్ట్రిసిటీతో గానీ, వాటర్ తో గానీ ఈ 3తోనే ప్రాబ్లం వచ్చిందా అంటే మనం ఈ 3ని చెక్ చేసుకుంటూ ఉండాలి. అది మనం అంటే ఒక ఫోన్ తో ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా, తర్వాత మనకి వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినా అంటే తరచు లైక్ ట్యాంక్ లో వాటర్ అయిపోతున్నా, మనకి కాళ్ళలో నీరు చేరిపోతున్నా, మనకి ఎప్పుడైనా యూరినేషన్ ప్రాబ్లం వచ్చినా అని సో అవి మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది అనమాట. మనం ఈ 3 సరిగ్గా ఖర్చు పెట్టట్లేదు. నేమ్ అండ్ ఫేమ్, కాస్మిక్ ఎనర్జీ, మరి ఈ 3ని చెక్ చేస్తూ ఉండాల్సింది.
సో ఎలాంటి సమస్యలు వస్తాయి? ఈ 3 ఫోర్సెస్ సంపాదించడంలో తేడా వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో రక్తహీనత, రక్తం గండకట్టడం, శరీరంలో నీరు తగ్గి మూత్రం సరిగ్గా రాకపోవడం, చర్మం పొడి బారడం, మరి సాంఘిక సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎదుర్కోవడం, మరి మనం ఉన్న చోట నీటి కొరత సమస్యను ఎదుర్కోవడం జరుగుతుంది. విద్యుత్ ప్రసరణ జరిగే కేంద్ర బిందువు నుండి ఉత్పన్నమయ్యే సమస్యలు కూడా దీనిలోకి వస్తాయి. ఈ ఫోర్సెస్ ని తన దగ్గర ఉంచుకొని వాటిని నిర్వహించే దానిలో లోపం జరిగినప్పుడు గుండెకి సంబంధించిన వ్యాధులకు గురి అవుతారు. మరి శరీరంలో వివిధ భాగాల్లో నీరు చేరడం, రక్తం పలచబడడం, శరీరంలో నీరు చేరడం వలన బరువు పెరగడం, లావెక్కడం మొదలైన సమస్యలు వస్తాయి. ఎప్పుడైతే ఈ ఫోర్సెస్ యొక్క ఖర్చు ఎక్స్పెండిచర్ సరిగ్గా లేనప్పుడు స్త్రీలలో సాధారణంగా నెలవారీ సమయంలో గమనిస్తే అధిక రక్తస్రావం, అతి మూత్ర వ్యాధి, యూరిన్ ఇన్ఫెక్షన్, ప్రోస్ట్రేట్ యూరిన్ సమస్యలు, మరి ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు అధికంగా రక్తం కారడం లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మన జ్ఞానంతో ఈ సర్క్యులేటరీ ఫోర్సెస్ ని సరైన విధానాల్లో సంపాదించడం, మన దగ్గర ఉంచుకోవడం, బయటకు ఖర్చు చేయడం చేస్తామో అప్పుడు ఎటువంటి మందులు, ఆపరేషన్లు లేకుండా సమస్యను పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఏంటంటే మనము ఏంటంటే చాలా మనకి స్పిరిచువల్ టాబ్లెట్స్ ఏంటంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ కి ఇది బేసిక్ బుక్ అండి, సర్క్యులేటరీ ఫోర్సెస్ అన్నది. ఎందుకంటే మనకి కాస్మిక్ ఎనర్జీని మనకి తెలియకుండానే చాలా మటుకు ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. మన థాట్స్ ద్వారా, అన్నెసరీ థాట్స్ ద్వారా కూడా మనకి ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మనకి దీని మీద నియంత్రణ కలుగుతాదో మనకి ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడచ్చు. సో మనకి సోల్ స్కానింగ్ అంటే మనకి నేచర్ ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఇస్తాదో, ఎలాగ మనం అవేర్నెస్ తో ఉండాలో, ఇంట్లో మరి బయట నీరుకి సంబంధించిన వచ్చే అనుభవాలు, ఫ్యాక్టరీ, పొలాలు, ఇల్లు, మోటార్ మరియు ట్యాంక్, ఇతర పైపుల రిపేర్లు, ఇబ్బందులు మొదలైనవి, డబ్బుకి సంబంధించిన అనుభవాలు రావడం, పేరు ప్రతిష్టలకు సంబంధించి నగలు, కిరీటం మొదలైన అనుభవాలు రావడం. అంటే డబ్బుకు సంబంధించిన అనుభవాలు అంటే మనకి ఊరికి, అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, మనని ఊరికి ఎవరైనా ఎక్కువ సార్లు తరచు అప్పు అడిగారు అనుకోండి, అప్పు కానీ అనవసరమైన డొనేషన్స్ కానీ మనకు ఆబ్లిగేషన్స్ వచ్చాయి అనుకోండి, సో మనం మన దగ్గర స్టోర్ చేసుకుని మనని స్పిరిచువల్ సర్వీస్ కి ఉపయోగిస్తున్నామా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడైతే మన డబ్బుని స్పిరిచువల్ సర్వీస్ కి ఉపయోగించామో మనకి ఎప్పుడు ఇలాంటివి నేచర్ ఈ బయట ఫిజికల్ వరల్డ్ నుంచి ఇలాగా అప్పులకి అలాంటి వాటి నుంచి మనకి ఆబ్లిగేషన్స్ చాలా మటుకు తగ్గిపోతూ ఉంటాయి. తర్వాత పేరు ప్రతిష్టలకు సంబంధించి నగలు, కిరీటం మొదలైన అనుభవాలు రావడం. సో నేమ్ అండ్ ఫేమ్ కి సంబంధించి ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తాయి అన్నమాట. అంటే నగలు మిస్ప్లేస్ అవ్వడం, తర్వాత డ్రీమ్స్ లో ఎక్కువ నగలు రావడం. సో ఇలాంటివన్నీ మనం చెక్ చేసుకుంటుంటే మన నేమ్ అండ్ ఫేమ్ ఎక్కడో మిస్యూజ్ చేస్తున్నట్టు మనకి అది ఇండికేషన్. పాదాల్లో నీరు చేరి చెప్పులు వేసుకోలేకపోవడం, గుండెకు సంబంధించిన అనారోగ్యాలు మరియు ముఖ్యంగా రక్తపోటు, దుబారాగా ఖర్చు చేయడం, విపరీతమైన దాన ధర్మాలు చేయడం, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తరచు రిపేర్ కు కావడం, మన చేతిలో ఉన్న డబ్బు, విశ్వశక్తి, మన పేరు ప్రతిష్టలపై నియంత్రణ ద్వారా మిగతావి మనం సరైన మార్గంలో పెట్టగలం. రక్తంలో హెచ్బి తగ్గడం, రక్తస్రావం, బ్లడ్ క్యాన్సర్ మొదలైన అన్ని రక్తానికి సంబంధించింది ఇబ్బందులు. తర్వాత ఎండు కలప, చెట్టు మోడు కర్రలు, కార్పెంటర్ ఇబ్బందులు, అనుభవాలు వచ్చినప్పుడు త్యాగంతో కూడిన విధంగా పూర్తిగా అర్పిస్తూ చేయవలసిన జీవిత కార్యక్రమంపై దృష్టి సారించాలి. ఈ దశలో మనం బ్రతికే ఉండేందుకు మాత్రమే చూసుకొని మిగిలినంతా సమాజమే నేను అన్న రీతిలో ఖర్చు చేయడం ఉంటుంది. సో ఏంటంటే మనం ఎప్పుడు కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే చాలా మటుకును లైక్ మన లైఫ్ పర్పస్ తో వెళ్తూ ఉండాలి. సో ఏంటంటే మనకి మళ్ళీ లైఫ్ పర్పస్ తో వెళ్తూ ఉండాలంటే కరెక్ట్ గా కాస్మిక్ ఎనర్జీని మనం తీసుకుంటేనే మన లైఫ్ పర్పస్ లోని మనం లీడ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనకి ఫిజికల్ వరల్డ్ లో కూడా చాలా డ్యూటీస్ ఉంటాయి, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేస్తూ ఉండాలి. సో రెండు మళ్ళీ స్పిరిచువల్ డ్యూటీస్ ని, ఫిజికల్ డ్యూటీస్ ని బ్యాలెన్స్ చేయాలంటే, మనం ఎరుగుతూ ఉండాలంటే మళ్ళీ మనకి కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ అవసరపడుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఆ మూడింటిని బ్యాలెన్స్ లో ఉంచుకుంటామో,
ఎప్పుడైతే కరెక్ట్ గా స్పెండ్ చేసి కరెక్ట్ గా రెస్టోర్ చేసుకొని కరెక్ట్ గా సంపాదించామంటే ఈ మూడితోని మనకి ఎప్పుడు ప్రాబ్లం రాదు. అంటే బ్లడ్ తోని, ఎలక్ట్రిసిటీ తోని, వాటర్ తోని ఎక్కువ ప్రాబ్లం రాదు. సో ఇదండి వాళ్ళ సర్క్యులేటరీ ఫోర్సెస్. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? థ్యాంక్ యూ లావణ్య గారు. ఎవరైనా డౌట్ అడగాలంటే అడగండి, ఒక 2 minutes. ఈ డౌట్ అడిగే ముందు ఈ సర్క్యులరీ ఫోర్స్ మీద నా యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. మెడిటేషన్ కి వచ్చిన కొత్తలో ఎలాగా అంటే మెడిటేషన్ కి వచ్చిన తర్వాత ఎంత అయోమయంగా ఉంటుందంటే, అందరూ అనుకుంటారు మెడిటేషన్ కి వచ్చి చేస్తున్నారు కదా, ఎంత హ్యాపీగా ఉండాలి కదా, ఎంత చక్కగా ఉండాలి కదా అనుకుంటాం. కానీ అప్పుడే స్టార్ట్ అవుతాయి అసలైనవన్నీ కూడా. ఎందుకంటే ఒకవైపు మనం విశ్వశక్తిని తీసుకుంటుంటాం, దాన్ని ఎలా ఖర్చు చేయాలో తెలీదు, మామూలుగానే మనము ఉంటాము. అలాంటప్పుడు ఇక స్టార్ట్ అయిపోతాయి అన్నీను. ఇక్కడ నాదొక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. చాలా ఉన్నాయి ఎక్స్పీరియన్స్లు, కానీ ఈ శక్తి వలయాలకి ఒక మొత్తం అంతా కొంతవరకు తెలుసుకోవడం జరిగింది. స్పిరిచువాలిటీలో ఇలా ఉంది అంటే పాలు పెరిగి అయిపోయిన తర్వాత అన్ని అర్థం అవుతున్నాయి. కానీ ఇంకా అర్థం అవటానికి మన డివైన్ ఎన్ని పరీక్షలు పెడుతుందంటే, నిజంగా బ్యూటీ క్లినిక్ బాగా డెవలప్ అంటే ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కటి అవుతూ ఫైనల్ గా ఇప్పుడు ఉండే లాగా చేసుకునేటప్పుడు నేను మొత్తం అంతా అనుకున్నా, మొత్తం అంతా కంప్లీట్ గా హోలిస్టిక్ బ్యూటీ ఉండాలి అని. హోలిస్టిక్ బ్యూటీ అనే థాట్ ఎప్పుడైతే వచ్చేసిందో డివైన్ ఏం చేస్తుందంటే మనకి శాంక్షన్ చేసేస్తుంది. శాంక్షన్ అయిపోగానే మనము అనుకుంటాము. అలాంటి పరిస్థితులు కూడా ఎలా వస్తాయంటే, మాయ కూడా అంత తొందరగానే మాయ కూడా వస్తుంది. హోలిస్టిక్ బ్యూటీ అని పెట్టడానికి అవన్నీ నేను సరంజామా చేసుకున్నాను. ఇక ఓపెనింగ్ పెట్టుకుంటాను అనుకునే రోజు నుంచి కూడా ఒక్క పని కూడా అవ్వకుండా ఉండడానికి క్లయింట్స్ ఇలాగ ముప్పలు తిప్పలుగా పడిపోతున్నారనమాట. అంటే అక్కడ వర్క్ చేయించుకోవాలి అని అనడానికి అసలు లేదు. ఇక నేనేంటి కంప్లీట్ గా మాయలో పడ్డా. ఇంకా సర్లే తర్వాత ఆ పని చూద్దామని చెప్పేసి ఫుల్ గా అప్పటికి నేను 6 అమ్మాయిలను తీసుకున్నాను. ఇంకొక 2 అమ్మాయిలు తీసేసుకొని ఇంకా ఫ్రంట్ ఆఫీస్ ఒక కార్పొరేట్ లెవెల్లో ఎలాగో అలాగ పెట్టుకునేసరికి చక్కగా మళ్ళీ అంతలాగే మళ్ళీ డివైన్ ఒక పరీక్ష ఏం పెట్టిందంటే, మా హెయిర్ వాష్ ప్లేస్ ఉండే దగ్గర నీళ్ళన్నీ లీక్ అయిపోతున్నాయి. అంటే ఇప్పుడు ఏంటంటే మనకి ఒక టైంలోని జబ్బులు, జ్వరాలు, ఇంట్లో బాగుపడాలి అవన్నీ తెలిసిపోయింది. కానీ ఇప్పుడు ఆ వాటిలు కూడా మనకి తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చే నెక్స్ట్ పని ఏంటంటే, మా హెయిర్ వాష్ చేసుకునే ప్లేస్ దగ్గర నుంచి నీళ్ళు ఎక్కడి నుంచి కారిపోతున్నాయి తెలిసేది కాదు. మొత్తం మా ఇంటికి వచ్చేస్తుంది. మొత్తం అంతా కిందన ఇల్లు తలుపులన్నీ వేసి రెంట్కి ఇవ్వడానికి ఉన్నాము. ఒక రోజు చూస్తే కిందనంతా నల్ల గోడలన్నీ మారిపోయి మొత్తం లీక్ అయిపోతుంది. అలా కాకుండా షాప్స్ లో కూడా వెళ్ళిపోతుంది. అంటే మాకు ఎక్కడ తెలియకుండా నీళ్ళు ఎక్కడి నుంచి లీక్ అయిపోతుందో మాకు తెలియదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు. నీళ్లు అని ఇప్పుడు మీకు చెప్పేసాను కానీ అది నీళ్ళని కూడా తెలియదు. అంటే ఆ వాటర్ ఇందాక చెప్తున్నట్టు లావణ్య చెప్తున్నట్టు బ్లడ్, వాటర్, మనీ అనేది ఎలాగ లీక్ అయిపోయి మనకి ఇండికేట్ చేస్తుందో అని చెప్పేసి. అయితే అలా కొన్ని రోజులకి తెలుసుకోవడం జరిగింది అది ఎక్కడ నుంచి నీళ్లు పోతున్నాయని. సారీ, అప్పుడు కూడా తెలియలేదు. జీకే సార్ దగ్గరికి వెళ్ళి ఏంటో ఇలాగ మొత్తం అంతా ఇలాగ అయిపోతుంది సార్, ఇలాగ అవుతుంది అలా అవుతుంది అంటే వెంటనే చెప్పారు, మీరు అక్కడ హోలిస్టిక్ అని మీ థాట్స్ ఏంటి ఈ మధ్య అంటే నేను అన్ని చెప్తున్నాను. అప్పుడు ఆ మాటల్లోని హోలిస్టిక్ బ్యూటీ పెట్టాలనుకున్నాను. అవును, హోలిస్టిక్ బ్యూటీ పెట్టాలనుకున్నారు, వీటిలో ఉన్నారు. హోలిస్టిక్ బ్యూటీ పెట్టాలనుకున్నారు, దీన్ని పెట్టారు. కాబట్టి మీరు అక్కడ వెంటనే థాట్ మార్చాలి అని నా వెంటనే విత్ ఇన్ ఒక 3-4 minutes నాకు వెంటనే కనెక్ట్ అయ్యా నాకు ఏం చెయ్యాలనేది. వెంటనే కింద మా బ్యూటీ మా ఫ్రెండ్ కి ఇచ్చేద్దాం అనే ప్లేస్ లో ఆత్మ సౌందర్య శక్తి క్షేత్రం అనేది స్టార్ట్ చేసాం. శక్తి క్షేత్రం స్టార్ట్ చేసిన ఒక గంట అనుకునే నాకు ఆ థాట్ వచ్చిన గంటకి ఎక్కడి నుంచి నీళ్ళు కారుతున్నాయో నాకు అర్థమైంది. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి కారుతుందంటే అప్పటి వరకు అంటే పేషెంట్ దగ్గర డాక్టర్ వస్తున్నాడు, డాక్టర్ కి తెలియట్లేదు, స్కానింగ్ చేస్తున్నారు, రిపోర్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి, ఎక్కడో అన్నట్టు అయిపోయింది. ఎవరెవరికో తీసుకొస్తున్నారు, ప్లంబర్ తీసుకొస్తున్నారు, ఇలాగొస్తే ఎవరెవరికో వాళ్ళ పేర్లు ఉంటాయి కదా, వాళ్ళ మెకానిక్స్ అందరికీ తీసుకొస్తున్నారు. ఎక్కడి నుంచి పోతున్నాయి, అంతా బాగానే ఉంది, ఎక్కడి నుంచి నీరు అని కూడా తెలియదు.
ఆ కింద నా పైన వెతుక్కున్నాగా నా ప్లేస్ లేదు. ఎప్పుడైతే నా థాట్ మారిందో, థాట్ మారిన విత్ ఇన్ అసలు చెప్పాలి అంటే నాకు చాలా తక్కువ 1 hour లో 2 hours లో నాకు సడన్ గా ఐడియా వచ్చింది, ఇక్కడ నుంచి నీళ్ళు ఏమైనా కారిపోతున్నాయా అండి అంటే, అప్పుడు ఆయన చూసారా, అవును ఇక్కడ నుంచే కారిపోతుంది. వెంటనే ప్లంబర్ పిలిచేసరికి లోపల నుంచి నీళ్లు కారిపోతుంది అనమాట. వెంటనే అది కట్ చేసేసి అన్ని చేసి కిందన అప్పుడు నాకు వచ్చిన థాట్ ని వెంటనే విత్ ఇన్ 3 days లో ఆత్మ సౌందర్య శక్తి క్షేత్రం అని స్టార్ట్ చేసి, అంటే మేడ మీద ఒక హాస్పిటల్ ఉంటే కిందన ఒక మెడికల్ షాప్ ఎలా ఉంటుందో అలాగా పైనంతా బ్యూటీ పార్లర్, కిందనంతా హోలిస్టిక్ బ్యూటీకి సంబంధించిన ఒక సంగీతం, ఒక డాన్స్, లలిత కళలు అన్నిటికీ ఒకటి రెగ్యులర్ గా వర్క్ షాప్స్ అవ్వడానికి, అలాగే రెగ్యులర్ గా 24 hours మెడిటేషన్ చేసుకోవడానికి ఇదంతా చెయ్యంగానే మొత్తం అంతా మారింది. నాకు కూడా చాలా ఎంత ఆనందంగా ఉందంటే, ఈ లోగా చెప్పడానికి కూడా వీలు కానని ఇంట్లో గొడవలు, అంటే ఎంత గొడవలు అంటే అసలు చెప్పుకోవడానికి చాలా ఇప్పుడు పిచ్చిగా ఉంటాయన్నమాట. అన్ని గొడవలు అయిపోతా ఉండేవి. ఎందుకంటే నాది అంతా ఇలాగా ఒక థాట్ అయితే ఇలా పెట్టడం ఇలా అయిపోతుంది. మా బాబు నేను ఇక మాట్లాడుకునే వాళ్ళు ఏంటి, అప్పుడే మా పాపకు పెళ్ళైపోయి వెళ్ళిపోయింది. ఏంటి మామూలుగా జనరల్ గా అంటాము ఇంట్లో లక్ష్మి వెళ్ళిపోయింది అందుకే ఏదో అయిపోయిందని కూడా అనిపించింది. కానీ ఇందులోకి వచ్చాక అర్థమైంది. కానీ ఎన్ని అంటే అసలు నా వల్ల కాలేదు, ఏంటి అవుతుందో అర్థం కావట్లేదు. అంటే ఎంత ఎనర్జీ తీసుకుంటామో అంత ఫోర్స్ గా కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి వన్స్. అంటే అందుకనే డాక్టర్ జేకే గారు నాకైతే అనిపిస్తారు, ఆయన మన కోసం వచ్చిన ఒక భగవంతుడిని చూడంగానే మనం జడ్జిపోయి పారిపోతాము. ఈయన మనతోనే ఉండి మన సమస్యలన్నీ తెలుసుకుంటూ ఇంత నిమిషంలో చెప్పేస్తారనమాట. మీరు ఏమనుకున్నారు, అలా అనుకున్నారా, అయితే అది అని చెప్పేస్తారు అంతే. ఇన్ని డాక్టర్లు ఇంతమంది చేసినా కూడా కుదరలేంది, అంత నిమిషాల్లో అయిపోయింది. ఆ శక్తి వలయాల్లో నా ఎక్స్పీరియన్స్ ఇది. ఇక ఇలాంటి చాలా చాలా ఉన్నాయి ఎక్స్పీరియన్స్. అయితే లావణ్య గారు నేనే ఒక డౌట్ అడుగుతాను. ఇప్పుడు అన్నెసరీగా ఖర్చు అవుతుంది అనుకోండి, స్పిరిచువల్ గా ఉన్నప్పుడు మన చేతి ద్వారా అన్నెసరీగా ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి అనుకోండి, దానికి ఏంటి సంబంధం? అది స్పిరిచువల్ అంటే మరి మీరు స్పిరిచువల్ డొనేషన్స్ ఇస్తున్నారా అండి? అంటే అనవసరమైన అనలేదు, అది అన్నెసరీ కాదు. నేను ఇప్పుడు ఇందులో స్పిరిచువల్ లో ఉన్నాను, మెడిటేషన్ చేస్తున్నాను, మామూలుగా అదర్ గా వేరే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి. వేరే ఖర్చులు అంటే మీరు అన్న అది ఎలాంటి చెప్పండి. మనము ఇక్కడికి వచ్చామంటే ట్యాక్స్ కట్టాలి కదండి ఇంటికి. ఎంత పెద్ద ఇల్లు కట్టుకుంటే అంత ఎక్కువ ట్యాక్స్ కట్టాలి, అంత కరెంట్ కట్టాలి, ప్రతిదానికి ట్యాక్స్ కట్టాలి. అలాగే స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత అన్ని ఖర్చులు అవుతున్నాయి అంటే కనుక మనం ఏంటి అంటే మనం అక్కడ ఎంత ఈక్వల్ గా మనం, అంటే ఇప్పుడు ఇంతవరకు మనకి ఏమీ తెలీదు. ఒక స్టోరీ కూడా ఉంటది, తోటకూర స్టోరీ ఒకటి ఉంటది, అది అందరికీ తెలిస్తే గనక ఒక ఏంటంటారు, కోటీశ్వరుడు ఒక తోటకూర కట్ట దానం ఇస్తే కుదరదు. అలాగే ఒక చాలా చిన్నగా ఉండేవాడు తోటకూర కట్టించిన భగవంతుడు తనకే ఏం చేస్తాడంటే ఒక దాన్ని ఏమంటారు, అదే వరాలు గుర్తిస్తాడు, వరాలు ఇస్తాడు. అసలు ఏంటి అంటే అతను 100 తోటకూర కట్టలు ఇచ్చినా వరాలు ఇవ్వలేదు, ఒక్క తోటకూర కట్టెతను ఇస్తే వరాలు ఇచ్చాడు. అంటే ఏంటంటే మనము జ్ఞానం తెలుసుకున్న తర్వాత, జ్ఞానం తెలుసుకోవడం అంటే ఒక 100 మెట్లు ఎక్కిపోతాం. 100 మెట్లు ఎక్కిపోయినప్పుడు మనకు అన్ని రకాలుగా జ్ఞానం అందుతుంటది. జ్ఞానం అందుకునేటప్పుడు మనకి సరిగ్గా దాన్ని మళ్ళీ ఖర్చు పెట్టగలగాలి. ఆ ఖర్చు ఎలా పెట్టాలి అంటే మీకు ఏ వస్తే ఏ, బి వస్తే బి. అందుకని ఇవన్నీ మనం ప్రతి ఒక్కరితో అన్ని కూడా, అంటే ధ్యానం నేను చేసుకున్నా నాకు చాలా హ్యాపీగా ఉంది, నాకు మా ఇంట్లో నాకు కుదరదు, నేను మధ్యాహ్నం 12 గంటలకి నేను వంట చేసేయాలి, భోజనం చేసేయాలి, 1-2 గంటలు పడుకోవాలి, మా హస్బెండ్ వచ్చినా నేను ఇలాగ ఉండాలి, నేను ఎక్కడా చెప్పకూడదు, నాకు అన్ని కావాలి అంటే, నేను ఇక్కడ ఎవరి కోసం చెప్పట్లేదండి, నేను మామూలుగా అర్థమవుతుంది అన్న విషయంలో చెప్తున్నా. అవుతున్నప్పుడు మనకి ఏమవుతుందంటే మనము ఖర్చు ఎలాగోలాగా మనకు వచ్చిన ఎనర్జీ ఖర్చు అవ్వాలి. ఆ వచ్చిన ఎనర్జీ ఎలా ఖర్చు అవ్వాలి అంటే అప్పుడు మనకి మన దగ్గర నుంచి ఏదో రూపంలో మన ఎనర్జీ, అంటే
మనకు వచ్చిన దాన్ని ఒక డబ్బు రూపంలో అయినా వెళ్ళాలి, ఒక రోగం రూపంలో అయినా వెళ్ళాలి, ఒక అంటే ఒక డాక్టర్ కినే ఇవ్వాలి, ఒక పెద్ద పెద్ద కట్టడాలకో పెద్ద పెద్ద బుక్స్ కో పెద్ద పెద్ద అన్నదానాలకైనా ఇవ్వాలి, లేదు అని సరంటే దొంగైనా తీసుకెళ్ళిపోవాలి. అది ఎక్కడో దగ్గర నుంచి మన దగ్గర నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళకుండా అయితే ఉండడైతే ఉండదు. ఎందుకంటే డబ్బు అనేది ఎక్కడ స్టాగ్నేట్ అవ్వదు, అలాగా అది కంప్లీట్ గా రీసైకిల్ అవ్వాలి. అలాంటప్పుడు మనకు తెలిసి మనం ఏదైనా మనం ఇచ్చేస్తా ఉంటే అది ఏమవుతుందంటే మనం తెలియకుండా ఉండే ఖర్చులన్నీ కూడా నార్మల్ అవుతాయి. అయితే ఇక్కడ రేణుక గారు మీరు అడిగిన దానికైతే గనుక మీరు కరెక్ట్ గానే అంటే మీకు నేను కొంతకాలం నుంచి వాచ్ చేస్తున్నాను కాబట్టి ఈ డౌట్ మీరు ఎవరితో అడుగుతారేమో, మీరు కాదేమో నాకు అనిపిస్తుంది. అయినా కూడా మనకి తెలియాలి కాబట్టి డౌట్ తెలియాలి కాబట్టి చెప్పడం. మన దగ్గర ఉండేది మన దగ్గర 10 రూపాయలు ఉంటే గనక అది మనం అట్లీస్ట్ 2 రూపీస్ మన పక్కన పెట్టేసుకోవడమే. 2 రూపీస్ అనేది ఖచ్చితంగా ఏదో ఒక దానికి. అయితే ఇక్కడ దానాలు కూడా ఇదివరకు సమస్య నాది, డౌట్ క్లియర్ చేస్తాను. ఇప్పుడు అదే అందుకే నాకు అర్థమైంది. మిమ్మల్ని కొంతకాలం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి ఈ డౌట్ మీది కాదని నాకు అర్థమైంది. అయితే చుట్టాలు కూడా అలాగే ఎక్కువ వచ్చేస్తారు మనకి ఇందులో స్పిరిచువల్ లోకి రాక ముందు. అంటే మన పనిని, టైం ని, మనీని ఖర్చు అయిపోతూ ఉంటుంది, మనకు తెలియకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే స్పిరిచువాలిటీలోకి వస్తామో డబ్బు మనకు తెలుస్తుండగా ఖర్చు అవుతుంటది, మన ఎనర్జీ కూడా తెలుస్తుండగా ఖర్చు అవుతుంటది, ప్రతిదీ కూడా మనకు తెలుస్తుండగా ఖర్చు అవుతుంటది. అయితే ఎలాగొకలాగా మాత్రం వెళ్ళడం రావటం అనేది మాత్రం జరుగుతుంటది. అందుకని మనం ఖచ్చితంగా మన దగ్గర ఎంత ఖర్చు పెడితే ఎంత వస్తే అంత ఒక 2 or 3% డౌట్ ఉండిపోయింది, ఇందాకే అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు బిచ్చగాడికి చూస్తే సహజం, ఎవరైనా 1 రూపాయి అన్నా వేస్తారు, 2 రూపీస్ అన్నా వేస్తారు. కానీ ఇందులోకి వచ్చాక దీనికే ఖర్చు పెట్టండి, వాళ్ళు వేయకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటి, దాని వల్ల ఏంటి? దానాలు అనేవి మనము ఫిజికల్ గా ఉండేటప్పుడు కొన్ని దానాలు ఉంటాయి, స్పిరిచువల్ గా ఉండేటప్పుడు దానాలు కొన్ని రకాలుగా ఉంటాయి. నేను చెప్తాను, లావణ్య నువ్వు చెప్తావా? పాప నీ క్వశ్చన్స్ నేను చెప్పేస్తున్నాను. మీరు చెప్పండి, పర్వాలేదా? చెప్పండి. తను చెప్పినప్పుడే నాకు ఆ డౌట్ రేజ్ అయింది. సరే లాస్ట్ లో అడుగుదాం. అదే అయితే ఇక్కడ ఏంటంటే ఒక బిచ్చగాడు, ఇందాక తను చెప్పింది, ఒక బిచ్చగాడు కూడా ఆ లైఫ్ ఎందుకు వచ్చింది అంటే తను అంటే యద్భావం తద్భవతి, తన స్థితిని తనే క్రియేట్ చేసుకున్నాడు. ఆ ఎక్స్పీరియన్స్ అవుదామని వచ్చాడు ఇక్కడికి. అయితే ఎక్స్పీరియన్స్ అవుదామని వచ్చినోడు మర్చిపోతాడు. మర్చిపోయిన తర్వాత ఆ జ్ఞానాన్ని తీసుకోవటానికి తను ఎన్నో కష్టాలు పడతాడు. అయితే అందులో మనము అక్కడ ఒక రోజు ఆ తిండి దొరకకపోతే ఎంతో కష్టపడడానికి, ఆ బాధపడితే బోధపడుతుంది అంటారు కదా, ఆ బాధలో తనకి ఎంతో కొంత తనకి తెలుస్తుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే టక్కమని ఆపేస్తాం, మనమే ఇస్తాం. ఇచ్చిన డబ్బులతో ఏం చేస్తాడంటే చక్కగా ఆ పూటకి తింటాడు. తినడంతో ఆ రోజు తెలుసుకునే వచ్చిన జ్ఞానం మీద, లావణ్య నువ్వు వెళ్ళు, లావణ్య నువ్వు వెళ్ళాలా పాపం, నువ్వు వెళ్ళాలంటే వెళ్ళమ్మా, టైం అవుతుందేమో నీకు. తనకి తెలుసుకోవాల్సిన జ్ఞానం మీద మనం ఏం చేస్తామంటే అక్కడ బ్లాక్ చేసాం. ఎప్పుడైతే బ్లాక్ చేసామో ఆ కర్మ మనకి అంటుకుంటుంది. ఎందుకు అంటే ఎవరి కర్మలో ప్రతిదీ కూడానండి, ప్రతిదీ. ఈ రోజు నాకు ఒక చిన్న కాళ్ళకి దెబ్బ తగిలిందో, చేతికి దెబ్బ తగిలిందో, ఇంట్లో ఎవరికైనా తిట్లు కాసానో, పై వంట తిట్లు కాసానో, లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందో, గొప్పగా ఉన్నా తగ్గిగా ఉన్నా కూడా అది మనం క్రియేట్ చేసుకుంటాము. మనది ఒక కర్మ, అక్కడ కర్మ క్లియర్ చేసుకుంటున్నాం. ఆ కర్మలో వెళ్ళి మనం ఎవరికో హెల్ప్ చేద్దామని చెప్పేసి మనం అది చేసినప్పుడు వెంటనే వాళ్ళు నేర్చుకోవాలి, అక్కడ ఆ బాధలో నేర్చుకుంటారు. ఆ నేర్చుకునే దానికి మనం అక్కడ ఎప్పుడైతే కట్ చేస్తామో ఆ కర్మ మనకు అంటుకుంటుంది. ఆ కర్మ అంటుకునేటప్పుడు అది అందుకనే వద్దంటారు. ఇది ఫిజికల్ గా ఉండేటప్పుడు ఇవన్నీ మనం చేస్తాం. అంటే స్పిరిచువల్ లో కూడా అందుకే ఆధ్యాత్మిక సేవ, ఆధ్యాత్మిక భౌతిక సేవ, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటారు. ఆధ్యాత్మిక సేవలో ఉండేటప్పుడు మనం దానాలు, ధర్మాలు ఇవన్నీ చేస్తాము, అన్నదానాలు ఇవన్నీ చేస్తాము, బట్టలు పెట్టడాలు ఇవన్నీ చేస్తాము. ఆధ్యాత్మిక భౌతిక సేవ చేసినప్పుడు
ఈ కట్టడాల్లో వాటిల్లో ఇస్తాము. ఆధ్యాత్మిక శాస్త్ర సేవకు వచ్చినప్పుడు ఈ బుక్స్ రాయటాలు, బుక్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి మనము సహాయం చేయటం, తర్వాత పెద్ద పెద్ద గొప్ప గొప్ప పిరమిడ్లు కట్టడానికి, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడానికి చేసినప్పుడు ఇస్తామన్నమాట. ఇచ్చినప్పుడు మనము ఇక్కడ నుంచి దాటితే మన ప్లేస్ లోకి వాళ్ళు వస్తారు. ఎప్పుడు మనం అక్కడే ఉందాము, ఒక 100 మందికి మనం భోజనాలు పెడదాము, 100 మందికి మనం వస్త్రదానం, ఏంటది తిండి ఏంటంటారు అన్నదానం అది చేద్దాము అంటే మన ప్లేస్ ఖాళీ అయితే వేరే వాళ్ళు వస్తారు. మనము ఇంకొక పై స్థాయికి మనం వెళ్ళాలి. అక్కడే కంఫర్ట్ ఉందని మనం అక్కడే ఉండిపోయామంటే అక్కడ మళ్ళీ అందుకే అంటాం కదా, ఎంత గొప్ప వాళ్ళు, ఎంత మంచి వాళ్ళు మనకి తెలిసి వాళ్ళు ఒక్క మాట అన్నారు. ఎప్పుడు చూసినా వాళ్ళు ఎంత దాన ధర్మాలు చేస్తారు, ఎంతో మంచిగా ఉంటారు, వాళ్ళకి ఏంటి కష్టాలు అంటాం. కానీ ఇక్కడ అది మనం తెలుసుకోలేము. వాళ్ళకి ఏంటి కష్టాలు అంటే లేని కష్టం వాళ్ళ కర్మని తెచ్చుకుంటున్నారు. కానీ వాళ్ళకి అర్థం కాదు, ఇదేంటి దానాలు వద్దంటారేంటి, ధర్మాలు వద్దంటారేంటి, ఇంత మంచి పనులు చేస్తుంటే వద్దంటారేంటి, వీళ్ళు చెయ్యట్లేదేమో, వీళ్ళు తెలియక అలా అంటున్నారేమో అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రతిదీ మనం స్పిరిచువల్ లోకి వచ్చాక చిన్న చిన్న టెక్నిక్ ఉంటుందండి, చాలా చిన్నది. అక్కడ మనం బ్లాక్ అయిపోతుంది. అందుకే వైట్ జంక్షన్ అంటారు. ఇలాగా వెళ్ళాలి. ఆ చిన్నది మనకి తెలియక ఇది కూడా మంచిదే, ఇది మంచిదే, కానీ ఇది అయిపోయిన తర్వాత మనం అక్కడ చూసుకొని ఇది అయిపోయింది ఇక్కడ వెళ్ళాలి, మళ్ళీ ఇటే వెళ్ళిపోతామంటే మళ్ళీ పడిపోతుంది. ప్రతిది కూడా నేచర్ మనకి ప్రతి నిమిషం నేర్పిస్తూనే ఉంటుందండి, నేర్పిస్తూనే ఉంటుంది. జస్ట్ లైక్ అమ్మ. స్టక్ అయిపోయింది. రమణి గారి నెట్వర్క్ ఇష్యూ వచ్చినట్టుందండి. మరి కరెంట్ పోయిందేమో. కరెంట్ చాలా బాగుంది సెషన్. లావణ్య గారి శక్తి క్షేత్రాలు చాలా చక్కగా వివరించారు. బాగుంది చాలా. థ్యాంక్ యూ అండి. డౌట్లు అలా వస్తూనే ఉంటాయి చెప్తుంటే తోటి. ఎక్స్పీరియన్సెస్ అనంతం రేణుకా గారు. అందులో స్పిరిచువల్ టాబ్లెట్స్ చాలా బాగుంటాయి. ఒక్కటి పట్టుకుంటే అసలు మంచి పని చేశారు. అసలు చాలా చాలా బాగుంటాయండి. అసలు చదివిన దానికన్నా ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే బాగా అర్థం. నేను అన్ని చదివాను కానీ మర్చిపోతాం. ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల బాగా ఏంటంటే బేసిక్ ఇక్కడ ఎవరికైనా కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు కొన్ని బేసిక్ బుక్స్ ఉంటాయి కదా, ఈ సర్క్యులేటరీ ఫోర్సెస్ అందరికి ఇస్తారండి. కంపల్సరీగా చదవమంటారు. ఇవి ఏ రకమైన ప్రాబ్లమ్స్ అయినా ముందు ఎనర్జీ కన్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్ కదా, సో కంపల్సరీ ఇది ఉంటది బుక్. ఓకే, థ్యాంక్ యూ లావణ్య గారు. ప్లెజర్ అండి. రేణుకా గారు సెషన్ క్లోజ్ చేసేద్దామా, లేకపోతే రమణి గారి కోసం వెయిట్ చేద్దామా? పవర్ ప్రాబ్లం వచ్చినట్టుంది. 120 అయిపోయింది కదా, అది క్లోజ్ చేసేద్దామా? ఒక్కసారి ఎండ్ చేయడానికి నాకు అవ్వదు, రమణి గారే ఎండ్ చేయాలి. అదే లావణ్య గారు చాలా బాగా చెప్పారండి. చాలా బాగుంది. మీరు చెప్తుంటే మాలో కూడా కొన్ని ఈ వాటర్ గురించి, అగ్ని గురించి అన్ని చెప్తున్నారు కదా, అగ్ని గురించి ఇలాంటివన్నీ నేను కూడా ఫేస్ చేశాను. కొన్ని రమణి మేడం దగ్గర డౌట్ క్లారిఫై చేసుకున్నాను, కానీ మీరు చాలా బాగా చెప్పారు. చాలా బాగుంది మీ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగుంది. అది కరెంట్ పోయిందంటే ఆటోమేటిక్ గా ఎండ్ అయిపోతుంది కదా, ఉండదు. అయిపోయింది. సరే అయితే సెషన్ ఎండ్ చేసేద్దామా అండి మనం? 120 అయింది కదా. ఓకే, థ్యాంక్స్ అండి అందరికి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన సెషన్ క్లోజ్ చేసేద్దామండి. ఒక్క నిమిషం. ఈ రోజు మన సెషన్ ఎండ్ చేసేద్దామండి. ఈరోజు చాలా బాగా అయింది సెషన్, చాలా ఎక్సలెంట్ గా అయింది నిన్నటికన్నా ఈరోజు. సో
బాయ్ ఎవ్రీవన్. మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 o'clock కి కలుద్దామండి. 3 to 8 వరకు ఉంటుంది. 3 o'clock కి కలుద్దాం అందరం. ఓకే బాయ్ అండి. బాయ్. రమ్య గారు మీరు ఎండ్ చేసేయచ్చు. చెప్పండి గీత గారు. బాయ్ చెప్పాను. ఓకే ఓకే ఓకే. ఓకే బాయ్.